హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు తెలుపుతూ ఈ రాత్రి వేళ దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, నీ బిడలమైన మమ్ములను ఈ స్థలానికి నడిపించినందుకు స్తోత్రాలు. నీ సేవకుడిని నన్ను నిలబెట్టినందుకు వందనాలు. నా నోటికి తోడయుండి నీవే మాట్లాడి మమ్మల్ని అందరినీ పోషించి రక్షించి అభిషేకించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 28వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. ఆది కాండం 28వ అధ్యాయం 12-13 వచనాలు. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఈ మాటలు ఎవరెవరితో చెప్తున్నారండి? దేవుడైన యెహోవా యాకోబు గారితో చెప్తున్న మాటలు ఇవి. ఎప్పుడు చెప్తున్న మాటలు అంటే, యాకోబుకు ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య పేరేంటండి? వెరీ గుడ్. ఏం పేరునా? ఏసావు. అన్నా తమ్ములకి గొడవ అయింది. ఏంటి ఆ గొడవ అంటే, తండ్రి యొద్ద నుండి అన్న దీవెనలు దొంగిలించాడని తమ్ముడు అన్నయ్య దీవెనలు దొంగిలించాడు. అన్న చాలా కోపంగా ఉన్నాడు. ఎంత కోపంగా ఉన్నాడంటే యాకోబుని చంపేసి అంత కోపంగా ఉన్నాడు. అన్న నుండి తప్పించుకోవడానికి యాకోబు పారిపోతున్నాడు. తన మామైన లాబాను ఇంటికి పారిపోతున్నాడు. పారిపోతూ ఒక అడవిలో ఒక చోట సొమ్మసిల్లే పరిస్థితిలో ఇంకా ఒక చిన్న రాయి ఉంటే ఆ రాయిని ఆధారం చేసుకుని ఆ రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు ఆకాశము తెరవబడి ఒక పెద్ద నిచ్చెన, నింగికి నేలకి ఒక నిచ్చెన కనబడుతుంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెన పైనేమో యెహోవా దేవుని సింహాసనం మీద యెహోవా దేవుడు ఆసీనుడయ్యి, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీవు నిలిచి ఉన్న ఈ స్థలాన్ని నీకు నీ పిల్లలకి నేను స్వాస్థ్యంగా ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. అప్పటి వరకు యాకోబుకి ఎప్పుడు కూడా దేవుని దర్శనాన్ని చూడడం కానీ, దేవునికి ప్రార్థన చేయడం కానీ, అంత ఆత్మీయత, అంత భక్తి, అంత ప్రార్థనా జీవితం యాకోబుకి ఎప్పుడు లేదు. యాకోబు భయముతో వణుకుతో నిరాధార స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క పరలోకము తెరవబడి ఆ దేవుని సింహాసనాన్ని చూచే ఆ దర్శనాన్ని యాకోబుకి ఇచ్చి యాకోబు జీవితాన్నే మార్చేశాడు. యాకోబు జీవితాన్నే బహుగా దీవించాడు. అతని జీవితము ఆశీర్వదింపబడడానికి మొట్టమొదటి మెట్టు. యాకోబు జీవితంలో పడుకున్నప్పుడు కలిగిన ఈ కళ ముందు యాకోబు ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థించినట్టు కానీ, యాకోబు ఎప్పుడు కూడా దేవుని పట్ల గొప్ప విశ్వాసం చూపినట్టు కానీ లేదు. కానీ తండ్రి ఆశీర్వాదం కొరకు తహతహలాడాడు. ప్రార్థనాపరుడని ఎక్కడా లేదు. ఎప్పుడైతే మొదటిసారి పరలోక దర్శనాన్ని చూచాడో యాకోబు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా, నేను వెళ్ళుచున్న చోట కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఇచ్చి మరలా నా తల్లిదండ్రుల దగ్గరికి నేను క్షేమంగా చేరగలిగితే నా జీవితకాలం అంతా నువ్వే నా దేవుడిగా ఉంటావు. ఇదిగో తలగడగా పెట్టుకున్న ఈ రాతిని నేను నీ బలిపీఠంగా కట్టి నీకు బలి అర్పిస్తాను. అంతేకాదు, అంతకు మించి నాకు ఇచ్చిన ప్రతి దాంట్లో దశమ భాగం నేను నీకు ఇస్తాను ప్రభు అని దేవుని దగ్గర ఒక మొక్కుకొని అదే మొట్టమొదటిసారి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆ పరలోకము తెరవబడిన దర్శనాన్ని చూశాడో అతనిలో విశ్వాసం కలిగింది. విశ్వాసం అతన్ని ప్రార్థనలోనికి నడిపించింది. అక్కడి నుండి అతని విశ్వాస జీవితం ప్రారంభమైంది. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యాంశం ఏంటంటే, పరలోకము తెరవబడుట. చెప్పండి అందరూ గట్టిగా. మనందరి జీవితంలో కూడా పరలోకము తెరవబడాలి. దేవుని పరలోకము తెరవబడినప్పుడు దేవుడు మనకిని కూడా ఆయన యొక్క అద్భుతమైనటువంటి దర్శనాలు ఇస్తాడు, కళ్ళు ఇస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మనం ధ్యానించే వాక్యం, పరలోకం తెరవబడితే, నీ కొరకు నా కొరకు పరలోకం తెరవబడితే
మనకి ఏ మేలు కలుగుతుంది, ఒక 5 మేలు చూద్దాం. ఆ తర్వాత నా జీవితంలో పరలోకం ఎలా తెరవబడాలండి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. గమనించండి, ఒకసారి నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. అది రాత్రి ఇంచుమించు 1:00-1:30 టైము. ఒకే రూమ్లో నా భార్య, నా చిన్నపిల్లలు పడుకున్నారు. రూమ్ అంతా చీకటిగా ఉంది. నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా జీవితంలో ఎప్పుడూ కలగలేదు అటువంటి దర్శనం. ఒకే ఒకసారి నా జీవితంలో చూశాను. ఏంటి ఆ దర్శనం అంటే, అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా ఆకాశము నుండి ఒక వెలుగు, చాలా బలమైన వెలుగు, కాంతి రేఖలు ఈ భూమిని తాకుతున్నాయి. ఆ ఆకాశంలోంచి వెలుగు వస్తుంది, కానీ సూర్యుడు కనబడట్లే. సూర్యుడు కనబడకుండా వచ్చే వెలుగు, నల్లటి మేఘంలో నుండి ఒక బలమైన వెలుగు వచ్చి మేముంటున్న ఏరియాని, మేముంటున్న ప్రాంతాన్ని గట్టిగా ఆ వెలుగు తాకుతుంది. అలాగా నేను ఏదో వింతగా చూస్తున్నాను. నేనే నిద్రపోలేదు, ప్రార్థనలో ఉన్నాను. అలా కనబడింది ఏటబ్బా అని అలా వింతగా చూస్తున్నాను. చూస్తూ ఉంటుండగా నా నోట్లో నుండి దేవుడు ఒక మాట రప్పించాడు. రివైవల్ ఇన్ మెర్సీ కాలనీ June 7th, 8th, 9th అని ఒక మాట నా నోట్లోంచి నా ప్రమేయం లేకుండానే పలికించాడు దేవుడు. వాస్తవానికి రాజమండ్రిలో ఒక చిన్న సంఘం నాది. అక్కడ 2001లో కోరీలో రాళ్ళు కొట్టుకునే వారి మధ్య చిన్న సంఘాన్ని ప్రారంభించాను. నేను ఎన్నడూ కూడా పాస్టర్ని అవుతానని నాకు ఊహ కూడా లేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎవరు పాస్టర్లు కాదు. మేము 5 సంతానం మా తల్లిదండ్రులకి. మా పెద్ద అన్నయ్య మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత రెండో అన్నయ్య ఏమో డాక్టర్, అయినా మెడికల్ డాక్టరు. తమ్ముడు ఇంజనీరు, చెల్లి మైక్రోబయాలజిస్ట్. నాకు ఇంజనీరింగ్ సీట్ వస్తే వద్దని చెప్పి మా నాన్నగారు BSc BEd చదివించి, MA చదివించి, ఆయనకున్న స్కూల్స్కి ఆయన తర్వాత వారసునిగా నన్ను చేద్దామనుకుని అది చదివించారు. ఇలాగ మా నాన్నగారు చెప్పిన చదువు నేను చదువుకుని ఇంకా ఉద్యోగానికి వెళ్ళే లోపల దేవుడు నాతో మాట్లాడాడు. మొట్టమొదటిసారిగా, నీ తండ్రికి ఇచ్చిన 5 సంతానంలో నా భారాన్ని మోసేది ఎవరు అని దేవుడు, ఈ ఆలోచనతో దేవుడు నాతో మాట్లాడాడు. నీ తండ్రికి ఇచ్చిన 5 సంతానంలో నా భారాన్ని మోసేది ఎవరంటే, నేను చెయ్యెత్తి, నేను సిద్ధం ప్రభువా నన్ను వాడుకో అని ఇలా చెయ్యెత్తాను. అప్పటి నుండి నా ఆలోచన మారింది, నా ఉద్దేశాలు మారినాయి. నేను చెయ్యెత్తి దేవునితో నేను సిద్ధం ప్రభువా నన్ను వాడుకో అన్నాను. కానీ అప్పటి నుండి మా ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. ఏంటి గొడవ స్టార్ట్ అంటే, మా నాన్నగారు అప్పటి నుంచి నా మీద కళ్ళకు అన్నారు, నా తర్వాత వారసుడు వీడే ఈ యొక్క సంస్థలకి హెడ్ మాస్టరు, కరస్పాండెంటు, చైర్మను అన్ని వారసుడు వీడే అని కళ్ళకు అన్నారు. ఆ కళ్ళన్నిటికీ నేనేమన్నానంటే, నేను ఉద్యోగం చేయను, సేవకి వెళ్ళిపోతాను అన్నాను. మా నాన్నగారు పాపం బాధపడ్డారు. ఏంట్రా బాబు వీడు ఎలాగంటున్నాడు, అదేదో ముందే చెప్పొచ్చు కదా, ఇంకొకరిని చదివిద్దాం, ఇప్పుడు అంతా చదివించిన తర్వాత నీ పని చేయనంటాడు ఏంటని బాధపడ్డారు. ఇంచుమించు 1 వారం రోజులు నాకు మా నాన్నగారికి మాటలు లేవు. మధ్యలో మా అమ్మగారే మీడియేటర్. మా అమ్మగారు వెళ్ళి మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు అన్నారు, 6 రోజులు టీచర్గా పని చేసుకోమను, 7వ రోజుని సేవ చేసుకోమని అన్నారు. ఎందుకంటే ఇది మంచి ఉద్యోగం, వాడి జీతం ఇక హెడ్ మాస్టర్ జీతం మొన్న రిటైర్ అయితే ఆయన 2,14,000 బోల్డ్ అంత జీతం వస్తుంది. వాడికి ఎవరు బాస్ ఉండరు, వాడే మొత్తం అంతా చూసుకోవచ్చు కదా అంటారు ఆయన. పౌలు గారు డేరాలు కుట్టుకుని ఉద్యోగం చేసుకుంటూ సేవ చేశాడు కదా, మరి ఈడు కూడా ఉద్యోగం చేసుకుని సేవ చేయమని అన్నారు. నేనన్నాను, నాకు చాలా ఖచ్చితంగా దేవుడు నన్ను సంపూర్ణ సేవకు పిలుచుకున్నాడు, నేను రాను అని చెప్పాను. ఇంకిద్దరు పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఆయన ఉన్న ఏరియాకి నేను వెళ్ళట్లేదు, నేనున్న ఏరియాకి ఆయన రావట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా తండ్రి గారిని నేను ఎదిరించలేదు. ఫస్ట్ టైం ఎదిరించాను, నీ ఉద్యోగం నేను చేయనని. ఇంక ఎలాగైపోయిందంటే, మా నాన్నగారు రిటైర్ అయిపోయారు. ఆ ఉద్యోగంలో అయితే నాకన్నా వేయాలి ఆ ఉద్యోగం, లేకపోతే నెక్స్ట్ సీనియర్నైనా ప్రమోట్ చేశారు అందులోకి. ఇంకా వాడిని నోరు మూసుకుని సంతకం పెట్టమని అన్నారు. నేను దేవుణ్ణి ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఒక తలంపుతో నన్ను పిలిచేవని నేను అనుకుంటున్నా. నాకు వచ్చింది, ఏ ప్రవక్త నాతో మాట్లాడలే, బైబిల్ ద్వారా నాతో మాట్లాడలే, ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చి నేను సేవకు దేవుడు పిలుచుకుంటున్నాడని నన్ను పిలవలే.
నాకు ఒక తలంపు వచ్చింది, నీ తండ్రికి ఇచ్చిన 5 సంతానంలో నా భారాన్ని మోసేది ఎవరంటే నేను సిద్ధం ప్రభు అని చెయ్యెత్తాను. ఆ తలంపుల్లో మనకు వచ్చే 190 తలంపుల్లో అది దేవుని తలంపు అని మనకు ఎలా తెలుస్తుంది? నేను దేవుడిని అడిగాను, ప్రభువా ఇది నువ్విచ్చిన తలంపు అని నేను చెయ్యెత్తాను, ఇది నీ తలంపే అయితే, నన్ను నీ సేవలో వాడుకోవడం నీ చిత్తమే అయితే ఒక సూచన చూపించు ప్రభువా. మా నాన్నగారిని ఎదిరించలేకపోతున్నాను కాబట్టి ఇది నీ సూచనని నాకు ఒక ఇది నీ చిత్తమని నాకు ఒక సూచన చూపించు, ఎంత కష్టమైన నీ కొరకు నిలబెడతాను ప్రభువా అని దేవునికి చిన్న ప్రార్థన చేసుకున్నా. సుమారు 6 రోజులైంది. మా నాన్నగారు ఆయన రూమ్లోకి నన్ను పిలిచారు. ఎందుకంటే 6 రోజుల నుంచి ఇద్దరికే మాటలు లేవేమో, పిలిచారంటే చాలా గట్టి గొడవ అవుతుంది అనమాట రూమ్లో అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను ఆయన రూమ్లోకి. డాడీ పిలిచారేటని ఇలా చూసి వెళ్ళి మీ మమ్మీని పిలు అన్నారు. ఎప్పుడన్నా మా అమ్మగారిని కూడా పిలంటే ఇంకా పెద్ద గొడవ అవుతుంది అది. సో అయితే ఈరోజు ఇంకా పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మా అమ్మగారిని పిలిచాను. మా అమ్మగారు అక్కడ నిలబడ్డారు, నేను ఇక్కడ నిలబడ్డాను. మా నాన్నగారు బెడ్ మీద కూర్చొని పేపర్ చదువుతూ, ఈరోజు పేపర్ చదివేవా అన్నారు. చదవలేదు డాడీ అన్నాను. ఇలా తిప్పి పెద్ద అక్షరాలు రాయబడ్డాయండి, ఈ హెడ్డింగ్ చదువు అన్నారు. ఏంటి ఆ హెడ్డింగ్ అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిడెడ్ పాఠశాలలో క్రొత్తగా ఉద్యోగాలు వేయడం నిలిపివేయబడింది. ఏ కరస్పాండెంట్కి కూడా ఆంధ్రప్రదేశ్లో క్రొత్త ఉద్యోగాలు వేసే అధికారము లేకుండా గవర్నమెంట్ ఆపేసింది అని చెప్పి ఒక పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ రాశారు. ఇలా చూసి ఆయన అన్న మాట ఏంటో తెలుసు, కొత్తగా గవర్నమెంట్ జీవో అనమాట, జీవో రిలీజ్ అయిందన్నారు. ఆయన అన్నారు, 40 సంవత్సరాల నా ఉద్యోగంలో రోడ్డంట పోయేవాడు దండం పెడితే ఆడికి ఉద్యోగం వేసానురా. ఈ రోజుని ఈ జీవో వచ్చిన తర్వాత అప్పుడు నా కొడుకుని కూడా ఇందులో వేయలేను, ఇప్పుడు జీవో రిలీజ్ అయిపోయింది అని ఆయన ఏమన్నారు తెలుసా? దిస్ ఈజ్ నాట్ జీవో, దిస్ ఈజ్ జీవో అన్నారు. అర్థమైందా? ఇక్కడ ఈ జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్, ఆ జీవో అంటే ఏంటి? గాడ్స్ ఆర్డర్. దిస్ ఈజ్ నాట్ జీవో, దిస్ ఈజ్ జీవో, ఐ కెనాట్ స్టాప్ యూ, గో. ఇంక నిన్ను ఆపలేనురా బాబు, పో అన్నారు. ఎవడెవడికో ఉద్యోగం వేసినోడిని, నా సొంత కొడుకుని కూడా నా ఉద్యోగంలో వేయలేని జీవో వచ్చింది. ఎప్పుడు ఈ 40 సంవత్సరాల్లో రాలేదు, ఇప్పుడే వచ్చింది ఏంటి? ఇంక నేను ఆపలేను, పో అన్నారు. ఇంకా నా ఆనందానికి అవధులు లేవు. సంతోషంగా వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఆగన్నారు ఇట్రా బాబు. మళ్ళీ వెనక్కి తిరిగిన వెంటనే ఆయన అడిగిన ఒకటే ఒక ప్రశ్న, ఎలా బ్రతుకుతావు? మీ అన్నయ్యలు ఇంజనీర్లు, డాక్టర్లు, నీకు చర్చ్ లేదు, ఏమీ లేదు, సేవకి వెళ్ళిపోతానన్నా, ఎలా బ్రతుకుతావు? నా దగ్గర ఆన్సర్ లేదు, తలదించుకున్నానంతే. ఎలా బ్రతుకుతావు అంటే తలదించుకున్నానంతే, ఏమీ చెప్పలేదు. కొద్దిసేపు అలా చూసి వెళ్ళు అన్నారు. నేను నెమ్మదిగా నా రూమ్కి వచ్చేసాను, తలుపులు గొల్లుం పెట్టుకున్నాను, మోకరించి ఆనందంతో ఒక 2 నిమిషాలు ఏడ్చాను. సంతోషంతో, ఆనందంతో, కళ్ళంట నీళ్ళతో, దేవా ఒక చిన్న సూచన చూపించు ప్రభువా, నన్ను నిజంగా నువ్వు పిలుచుకున్నావని అంటే ఏకంగా నా గురించి ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్. ఎందుకంటే మా నాన్నగారు అంతా సామాన్యుడు కాదు, ఆయన చాలా బలవంతుడు. ఎవరితో రికమెండ్ చేసి ఏమన్నా చేయించగలరని చెప్పి ఏకంగా జీవోయే రప్పించేసాడు దేవుడు. నా గురించి ఒక జీవోయే రప్పించేవారు నాయనని దేవుని కృతజ్ఞతలు చెల్లించి ఒకటే ఒక విజ్ఞాపన దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఇంత అద్భుతంగా నన్ను పిలుచుకున్నావు, నీకు కృతజ్ఞతలు, ఖచ్చితంగా నీ సేవలోనే కొనసాగుతా. ఒకే ఒక విజ్ఞాపన అడుగుతున్నాను ప్రభువా అని దేవుణ్ణి అడిగాను. అడిగింది ఏంటి తెలుసా? నీ సేవలో నన్ను ఎలాగన్నా వాడుకో, ఎలాగన్నా పోషించు, కానీ నా తండ్రి దగ్గర నేను చేయి చాపే స్థితిలో నన్ను పెట్టొద్దు. నా బ్రతుకు దినముల్లో ఎప్పుడు కూడా బ్రతకడానికి మా తండ్రి దగ్గర చేయి చాపే స్థితిలో నన్ను పెట్టొద్దు ప్రభువా అని దేవుణ్ణి అడిగాను. ఇంచుమించు 2001 సంవత్సరంలో సేవకు వచ్చాను నేను. 2001 సంవత్సరంలో సేవకు వచ్చినప్పుడు ఎక్కడ సేవ ప్రారంభించాలంటే రాజమండ్రిలో ఊరవతల కోరి ఏరియా అని ఉంటుంది. అందులో రాజమండ్రిలో కంపోస్ట్ అంతా గోతులో పడేస్తే ఆ గోతి మీద చిన్న చిన్న గుడిసెలు వేసుకుని కంపోస్ట్లో ఉన్న పేదవారందరూ అక్కడ ఉండేవారు.
అక్కడికి వెళ్ళి సేవ ప్రారంభించాను. ఎందుకంటే మా తాత జాన్సన్ ఎడ్వర్డ్స్ గారు అక్కడ చిన్న పాకేసారు సంఘంగా. తర్వాత మా నాన్నగారు చిన్న పెంకుటిల్లు కట్టి సంఘాన్ని కట్టారు. అయితే ఈయన హెడ్ మాస్టర్ కానీ పాస్టర్ గారు కాదు. అక్కడ ఒక పాస్టర్కి వేస్తే అది సంఘం సరిగ్గా పట్టించుకోలేదు. సరే, అదే సంఘాన్ని మనం బాగు చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రారంభించాను అనమాట. సేవ ప్రారంభించాను. అలా జరుగుతుంది. కొంతకాలానికి కొన్ని రోజులకి ఒక ఆదివారం వాక్యం చెప్పి కానుక పెట్టాను. నా మొట్టమొదటి కానుక నాకు బాగా గుర్తు. అందరూ కానుకేస్తే 70 రూపాయలు వచ్చింది. అప్పుడు ఆ 70 రూపాయలు ఇలా తీసుకుని దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ 70 రూపాయలతో నేను ఎలా బ్రతకాలనైనా? ఒకవేళ ఇంట్లోంచి పొమ్మన్నారు అనుకో, అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇప్పుడు ఇంట్లో జరే నా మాట కాదని సేవకి వెళ్ళిపోయావు కాబట్టి ఇంట్లోంచి పోరా అన్నారనుకో, ఈ 70 రూపాయలతో ఎలా బ్రతుకుతాను ప్రభువా? నీవే దీన్ని ఇంక్రీజ్ చేసి నన్ను పోషించు నాయనని దేవునికి ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే నన్ను నేను సిద్ధపరచుకున్నాను. ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోదాం ఇంట్లోంచి. ఎప్పుడు పోదామంటే ఎవరిని బ్రతిమలాడే క్వశ్చనే లేదు. గెట్ అవుట్ అంటే థ్యాంక్ యూ డాడీ అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే తెగించేసాను సేవకి. అప్పటి వరకు నాకు చాలా కోరికలు ఉండేవి. అలాగుండాలి, ఇలాగుండాలి, అలాగుండాలని. దేవుని పిలుపుకి ఎప్పుడైతే నేను తల ఒగ్గానో నా కోరికలన్నీ చంపేసుకున్నా. ప్రభువా, ఎంత దీనమైన జీవితం అన్నా జీవిస్తానయ్యా, పౌరుషంగా బ్రతుకుతానయ్యా, రోషంగా బ్రతుకుతానయ్యా, ఎవరి దగ్గర చేయి చాపను ప్రభువా. సాయిలన్న గారి పాట ఒకటి నాకు చాలా ఇష్టం. ఆ పాట పాడినప్పుడల్లా నేను కన్నీరుతో దేవుని స్తుతిస్తాను. అదేం పాట అంటే, నా తండ్రి శ్రీమంతుడు నేను ఎవరికి చేయి చాపనని ఒక పాట ఉంటుంది. నా తండ్రి శ్రీమంతుడు నేను ఎవరికి చేయి చాపను. మనందరి తండ్రి ఎవరండి? యేసయ్య. ఆయన శ్రీమంతుడు. ఆయన బిడ్డలు మనం ఎవరి దగ్గర చేయి చాపాలా? నమ్మండి ప్రియులారా, ఆ చిన్న సంఘాన్ని దేవుడు దీవించాడు. ఆ చిన్న సంఘాన్ని ఆశీర్వదించాడు. ఆ చిన్న సంఘము ద్వారానే నేను సేవ ప్రారంభించాను. ఈ రోజున 20 మందితో ప్రారంభించిన సేవ 1000 మంది అయ్యారు. ఆ 1000 మంది ఇంకా పెరిగారు, ఇంకా పెరుగుతున్నారు. ఆ 70 రూపాయల యొక్క పరిచర్య కానుక లక్షలు ఇచ్చి అనేకులకు సహాయం చేసే స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? 2001లో సేవకు వచ్చాను. ఇది 2025. సుమారు 24 సంవత్సరాల్లో ఎన్నడూ నా తండ్రి దగ్గర చేయి చాపలేదు. చెయ్య చాపలేదు సరికదా, నా తండ్రి అవసరతల్లో ఎన్నో అవసరతలు నేను తీర్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నమ్మేది ఏంటో తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం. అంతేగాని దైవభక్తే లాభసాధనం అనుకునేవానికి మాత్రం శ్రమ. పాస్టర్ నవ్వుతే కానుకలు వస్తాయి, పాస్టర్ నవ్వుతే బ్రతికేద్దాం అనుకునేవాడికి శ్రమ. నువ్వు ఎంత ఇస్తే అందులోనే సంతృప్తిగా ఉంటాననేవాడికి అదే గొప్ప లాభసాధనంగా ఉంటుంది. మా నాన్నగారు చిన్నప్పుడు ఒక మాట చెప్పారు, సేవకుడు అంటే అర్థం ఏంటో తెలుసుకోరా అన్నారు. ఏంటి డాడీ అన్నాను. నిజంగా నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. నేను దేశ విదేశాల్లో వాక్యాలు బోధిస్తూ ఉంటే బైబిల్లో డిబేట్ చేసిన సందర్భం ఉంది. బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయానికి కామెంటరీ చెప్పాను యూట్యూబ్లో. మీకు ఎప్పుడన్నా బైబిల్లో 66 అధ్యాయాల్లో 66 పుస్తకాల్లో ఏ అధ్యాయం మీకు అర్థం కాకపోయినా యూట్యూబ్లో ఇప్పుడు యెషయా గ్రంథం 3వ అధ్యాయం అర్థం అవ్వలేదు అనుకో, యెషయా 3 అని పెట్టి జోసెఫ్ ఎడ్వర్డ్స్ అని కొడితే ఆ 3వ అధ్యాయం వివరణ వచ్చేస్తుంది అనమాట. మొత్తం బైబిల్లోని అన్ని అధ్యాయాలు వివరణ పెట్టాను యూట్యూబ్లో. ఇవన్నీ చూసిన వారు కొంతమంది అంటారు, మీరు బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ అయ్యారండి, మీరు ఏ బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అయ్యారండి అని అడుగుతారు. నేను అంటాను హోమ్, HOME. హోమ్ అంటే ఏంటి? నా గృహమే. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు టీచర్ అయినా బైబిల్ బాగా చదివి మాకు చిన్నప్పటి నుంచి బాగా నేర్పారు. ఆ తర్వాత మంచి బైబిల్స్ అన్నీ నాకు కొనివ్వడంతో అది నేను చదువుకుంటూనే ఇంట్లోనే నేను నేర్చుకున్నాను. గమనించండి, చిన్నప్పటి నుండి కూడా దేవుని వాక్యం పట్ల ఆసక్తి దేవుడు నాకు ఇచ్చాడు. తర్వాత ఆయన నన్ను పిలుచుకున్నాడు, పరిశుద్ధాత్ముడే నాకు బోధిస్తూ ఉన్నాడు. నేను ఆయన వాక్యాన్ని ఆసక్తితో ధ్యానిస్తూ ఉంటుండగా దేవుడు నాతో మాట్లాడే ప్రతి మాటను సంఘానికి బోధిస్తూ ఉన్నాను. ఆ 20 మంది సంఘాన్ని దేవుడు అంచెలంచెలుగా ఇంక్రీజ్ చేసి
కొన్ని వేల మందికి, లక్షల మందికి వాక్యాన్ని బోధించే స్థితిలో దేవుడు పెట్టాడు. ఆ క్వారీ సంఘంలో నేను చిన్న 20 మందితో ప్రారంభించినప్పుడు 2001లో అలా 2009 వరకు వచ్చిన తర్వాత దేవుడు మరలా నాతో మాట్లాడాడు. నేను నిన్ను గణపరిచిన విధముగా నువ్వు నన్ను మహిమపరుస్తున్నావా? నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తున్నానే, ఇంకా కోరీ సంఘంలోనే ఉంటావేటి? రా బయటికి. అప్పుడు దేవుడితో మరలా నేను మాట్లాడాను. అయితే ప్రభువా, నిన్ను ఇంకా గొప్పగా మహిమపరుస్తానని చెప్పి అప్పుడు నేను రాజమండ్రిలో ఆనం కల మునిగిపోతున్న వాడిని లేపగలిగేవాడు ఎవడంటే ములగకుండా ఈత వచ్చిన వాడే. 10th క్లాస్ పాస్ చేయాలంటే వాడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి? వాడు కనీసం 10th పాస్ అవ్వాలి. పాపముతో శోధింపబడుతున్న మనకి ప్రతి టెంప్టేషన్లోంచి పైకి లాగాలంటే అందుకు చదవండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఏమని చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఒక పేదోడి దగ్గరికి వెళ్ళి, ఒక డబ్బున్నవాడు, ఒరే బాధపడతారా, అప్పులు అలాగే ఉంటాయి, కంగారు దానికే కూలిపోతావు ఎందుకు అన్నాడు అనుకో. ఈడేమంటాడు అనుకో, ఈడు పైకి చెప్పలేకపోయినా ఈడేమనుకుంటాడంటే, నీకేరా బాగా బలిసి ఉన్నావు, గట్టు మీద ఉన్నవాడు ఎన్ని కబుర్లు అని చెప్తాడు అని అనుకుంటారు మనసులో. ఒక పేదోడు ఇంకో పేదోడే ఓదార్చగలడు. డబ్బు ఉన్నవాడు ఎన్ని మాటలు చెప్పినా కబుర్లు వద్దుగా, నేను డబ్బులుంటే ఇచ్చి వెళ్ళిపో అంటావు అంతే. నీకే గట్టు మీద ఉన్నావు ఎన్నన్నా చెప్తావు. మన యేసు ప్రభు గట్టు మీద ఉన్నవాడు కాదు. మన యేసు ప్రభు మన కొరకు పరలోకమైన గట్టు నుంచి భూమి మీద దూకేసినాడు. ఈ భూమి మీదకి దూకి నువ్వు నేను మనందరం శోధింపబడిన ప్రతి టెంప్టేషన్ ఆయన ఫేస్ చేసిన వాడు, పాపాన్ని జయించిన వాడు, పబ్లిక్గా ప్రజలందరూ ఎదురుగుండా తన సొంత ఊరిలో నాలో పాపం ఉన్నదని మీలో ఒక్కడన్నా స్థాపించగలడని ఛాలెంజ్ చేసిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ ఊరిలో పుట్టి వేరే ఊరికి వెళ్ళి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడన్నా స్థాపించగలడంటే ఎవరికి తెలుసు మన పాపాలు? కానీ సొంత ఊరోళ్ళకి, సొంత కుటుంబస్తులకి, రక్త సంబంధులకి మొత్తం తెలుసు. యేసు ప్రభు పక్క దేశం వెళ్ళలేదు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఆయన జీవితంలో ఒక్క దేశం వెళ్ళలేదట తెలుసా? యేసు ప్రభు ఏ దేశం వెళ్ళలేదు. ఆయన జీవించిన కాలంలో ఆయన చేసిన వేల ప్రసంగాలన్నీ 3 జిల్లాలు: యోదయ, సమరయ, గలిలయ. యెరూషలేము అంటే యోదయలోకి వస్తుంది. యోదయ, సమరయ, గలిలయ. ఈ 3 దాటలేదు ఎక్కడికి. ఆ 3 జిల్లాలోనే తిరిగాడు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, అంతే. ఇలాగనమాట. అంతకుమించి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఆ 3 జిల్లాల్లో తిరిగి శిష్యులను తయారు చేసి ప్రపంచం అంతటికి పంపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే పాపము లేనివాడండి ఆయన. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పతనం అదేనండి. డబ్బు సంపాదించే కంటే, జ్ఞానం సంపాదించే కంటే, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ అవ్వడం కంటే గొప్పదేంటో తెలుసా? మహాజ్ఞాని సొలొమోను అంటాడు, పట్టణమును ఒంటి చేత్తో కాపాడుకునే వాడి కంటేట తన మనసును స్వాధీనంలో పెట్టుకునేవాడు శ్రేష్ఠుడట. అంతేనా? గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు లంచాల్లో దొరికిపోయి జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు వ్యభిచారంలో పడిపోయి జైల్లో ఉన్నారు. మహాబలవంతులు మైక్ టైసన్ లాంటి వారు వ్యభిచారంలో పట్టుబడి జైలు పాలయ్యారు. చాలామందికి తెలివి ఉంటుంది, బలం ఉంటుంది, ధనం ఉంటుంది, బుద్ధి ఉండదు. టెంప్టేషన్ కంట్రోల్ చేసుకుని పరిశుద్ధంగా నిలబడే శక్తి ఉండదు. యేసు ప్రభు మనకి ఇచ్చేది ఏంటో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన, ఏ శోధన నిన్ను శోధిస్తున్నదో, ఏ శోధనలో పడిపోతున్నావో, ఆ పడిపోతున్న ఆ శోధనలో నీకు సహాయం చేసి పైకి లేపే శక్తి సామర్థ్యము గలవాడైన నేను నీకు తోడున్నాను, రా నా దగ్గరికి అంటున్నాడు యేసయ్య. యేసయ్య యొక్క క్వాలిఫికేషన్ అది, శోధనను జయించిన క్వాలిఫికేషన్. చెప్పండి, యేసు ప్రభు యోర్దాన్ నదిలోంచి బయటకు వచ్చిన వెంటనే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని తండ్రి చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? తండ్రికి ఇష్టమైనది ఏంటి? పరిశుద్ధత. యేసయ్య నిందారహితుడిగా ఉన్నాడు.
నీతిమంతుడిగా ఉన్నాడు. సాతానుడు ఎలా శోధించినా దాన్ని జయించే శక్తితో ఉన్నాడు. అందుకని కుమారుని బట్టి తండ్రి ఆనందిస్తున్నాడు. ఏమంటే మీకు యోబు గ్రంథం చదివినప్పుడు యోబు విషయంలో ఎవరెవరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అయిందండి? చెప్పండి. చాలామంది బైబిల్ బాగా తెలుసు. యోబు విషయంలో ఎవరెవరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అయింది? దేవునికి సాతానికి. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అసలు యోబు టాపిక్ వీళ్ళిద్దరి మధ్య ముందు దేవుడు ఎత్తాడా సాతానుడు ఎత్తాడా? సాతాను ఎత్తాడా? ముందు దేవుడు ఎత్తాడా యోబు టాపిక్ని? సాతానుడు ఎత్తాడా? సాతానుడు ఎత్తలే. మంచోళ్ళ గురించి ఆడు ఎత్తడో. దేవుడే నా కుమారుడైన యోబుని చూచితివా. ఇప్పుడు తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాడు 10th ఫెయిల్ అయిపోయాడు. ఇంకొకడికి ఏమో ఏకంగా ఐఐటీలో సీట్ వచ్చేసింది. ఇప్పుడు తండ్రి ఏ కొడుకు గురించి చెప్పుకుంటాడు? మీకు తెలుసా మా వాడు 10th ఫెయిల్ అయిపోయాడు అని ఎవరైనా చెప్పుకుంటారండి? పొరపాటుని ఎవరన్నా అడుగుతారేమో అని దాక్కుంటారు తండ్రి. ఓరు బాబు, ఇప్పుడు నా కొడుకు గురించి అడుగుతారేమో అని. కానీ నా కొడుకు ఐఐటీలో సీట్ వచ్చిందని ఎవరు అడగకముందే తండ్రి చెప్పుకుంటాడు. మన పరమ తండ్రికి నువ్వు 10th ఫెయిలా, ఐఐటీయా, ఐఏఎస్ఆ దేవుడు చూడడం. నీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండవలేను. దేవునికి స్తోత్రం కలుగును. దట్ ఇస్ ద ఓన్లీ క్వాలిఫికేషన్ దట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఫ్రమ్ అస్. నీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండవలేను. సాతానుడు ఎత్తలేదు యోబు టాపిక్. దేవుడే ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే కాళ్ళు ఎగరేసుకున్నాడు అనమాట. నా కుమారుడైన యోబుని చూచితివా. యథార్థవంతుడు, యథార్థవంతుడు. సాతాను అక్కడ నేను అనుకుంటాను, ఎంత గొప్పోడురా సాతానుడు అనిపించింది నాకు. ఎందుకో తెలుసా? భూమి మీద కోట్ల మంది ప్రజలు ఉంటారు. అందులో ఒక్క వ్యక్తిని పిక్ చేసి అడిగితే, ప్రభువా ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వి, ఒకసారి చూసి వస్తాను అతని సంగతి ఏంటో అనలే. యోబు సంగతి ఎత్తిన వెంటనే యోబు చరిత్ర మొత్తం చెప్పేసాడు దేవుని దగ్గర సాతానుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆడు ఎవడిని విడిచిపెట్టాడు, అందరినీ రౌండ్ వేస్తూ ఉంటాడు. ఎవడిని టచ్ చేసినా, ఎవడి గురించి చెప్పినా హిస్టరీ చదివేస్తాడు. వెంటనే చెప్పాడు, ప్రభువా కరెక్టే, అతడు నీకు యథార్థంగా ఉన్నాడు. అయితే ఒకటి, నువ్వు అతనికి అన్నీ ఇచ్చావు, అందుకనే నీ పట్ల నమ్మకంగా ఉన్నాడు. నన్ను ఒకసారి టచ్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చుట్టూరు అగ్ని కంచేసేసావు. ఒక్కసారి ఆ కంచి తీసేయి, నేను చూస్తానన్నాడు. అన్ని విధాలుగా టచ్ చేశాడు, వాడు వల్ల కాలేదు. చివరికి యోబే నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను దేవుడు చూస్తూ, మన విషయంలో దేవుడు సాతాను ఎదురుగా కాలు ఎగరేద్దామని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ మనం అందరం ఆయన అప్సెట్ చేస్తున్నాం. మనం అందరం కూడా ఆయన ఆశను నిరుత్సాహపరుస్తున్నాం. అందుకని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పంపి, ఎందుకు పనికిరాని పాపులమైన మనల్ని యేసుక్రీస్తు బలియాగములో ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మార్చి, ఏంటంటే ఉచితముగా నీతిమంతులుగా మార్చి, అంతతో ఆగకుండా ఆయన పరిశుద్ధాత్మను మనకు సహాయముగా పంపి ప్రతిరోజు మనల్ని పరిశుద్ధపరచుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క అతిశయం ఏంటంటే, నువ్వు నేను ఐఏఎస్ కలెక్టర్లు అవుతున్నామా, కోటేశ్వర్లు అవుతున్నా కాదు, ఎంత పరిశుద్ధంగా జీవితామా ప్రభు కొరకు, అంతగా దేవుడు మనల్ని బట్టి అతిశయిస్తాడు. దేవుడు మన నుంచి కోరేది పరిశుద్ధతే. బాప్తిసం తీసుకుని బయటకు వస్తున్న యేసయ్యను చూసి తండ్రి అతిశయం ఏంటంటే, ఎంత నిందారహితుడు నా బిడ్డ, ఎంత నీతిమంతుడు నా బిడ్డ, ఎంత పరిశుద్ధుడు నా బిడ్డ. అదే జీవితం దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్నాడు. అందుకనే యేసు ప్రభు కొరకు ఏం తెరవబడింది? పరలోకం తెరవబడింది. ఏమండి, పరలోకం తెరవబడితే నీ గురించి నా గురించి కనుక పరలోకం తెరవబడితే 5 ఆశీర్వాదాలు మన జీవితంలో వస్తాయి. ఎన్ని ఆశీర్వాదాలు? 5 ఆశీర్వాదాలు. ఆ 5 ఆశీర్వాదాలు మీరు విన్నప్పుడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా నా కొరకు నీవు పరలోకాన్ని తెరువు నాయనని దేవుడిని అడగాలి. నెంబర్ 1, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, యేసు ప్రభు గురించి చెప్తాను. ఫస్ట్ యేసు ప్రభు యోర్దాను నది బయటకు వచ్చిన వెంటనే పరలోకము తెరవబడెను. తర్వాత ఏం జరిగాను? పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. అవునా కాదా? నీ నిమిత్తము నా నిమిత్తము పరలోకము తెరవబడితే నీ మీదకి నా మీదకి వచ్చేది ఏంటి చెప్పండి? హోలీ స్పిరిట్ గాడ్ విల్ కమ్ అపాన్ us.
పరిశుద్ధాత్ముడు మనపైకి దిగి వచ్చును. యేసు ప్రభు ఒక వాగ్దానం చేశాడు ఆయన యొక్క శిష్యులకు. వెళ్ళిపోతూ ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోతూ యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? మీరు పైనుండి శక్తిని పొందుకునేంత వరకు యెరూషలేము విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు పైనుండి శక్తిని పొందుకున్న తరువాత ఎక్కడి వరకు వెళ్ళాలన్నాడు? యోదయ, సమరయ, భూదిగంతముల వరకు వెళ్ళిపోండి. ఏ దేశమన్నా వెళ్ళిపోండి. వెళ్ళి ఏం చేయాలా? నా సాక్షులుగా మారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా సాక్షులుగా మారండి. కనుక పరలోకము తెరవబడితే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చి మనము దేవుని పరలోక శక్తిని పొందుకుంటాం. ఆ శక్తిని పొందుకుంటే లాభం ఏంట్రా అంటే అయిపోయావే అని కొంతమంది భయపెట్టారు. కానీ నేను వెళ్ళినప్పుడు ఈసారి రెండోసారి ఒక్కడినే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు లోకల్ ఇండియన్ ఒక ఆయన ఉన్నాడు. అక్కడ ఆయన ఇంట్లో ఉన్నాను. ఆయన ఏమన్నాడు, నేను అన్నాను, రేపు అడవిలో చాలా డీప్ లోపల ఒక విలేజ్ ఉందట, చాలా పేద విలేజ్ అట, అక్కడికే రేపు వెళ్తున్నాం, నాతో పాటు రా, నువ్వు అందరం కలిసి వెళ్దాం అన్నాను. అంత బాను అన్నాడు. ఉదయం లేచేటప్పటికి జంపు. నేను రాలేను, నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను రాలేను, నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. సరే అని చెప్పేసి అక్కడ నల్ల జాతీయులతోనే ఒక 4 నల్ల జాతీయులను తీసుకెళ్లారు. అడవిలోకి అలా వెళ్ళిపోయి లోపలికంటే వెళ్ళిపోయాం. అక్కడ ఉన్న చాలా దారుణమైన పరిస్థితులు ఉన్న వారిని చూశాను. వారి కొరకు ప్రార్థన చేశాను, వారికి వాగ్దానం చేశాను, మీకు త్వరలోనే బోర్వెల్ వేస్తాం, అన్నీ చేస్తామని చెప్పి. కరెక్ట్గా కారు ఎక్కేటప్పటికి కారు టైరు ప్యాచ్ పడిపోయింది. అడవి మధ్యలో ప్యాచ్ పడిపోయింది. మా డ్రైవర్ని అన్నాను, ఏవయ్యా ప్యాచ్ పడిపోయింది ఎలాగే? ఏం కంగారు పడద్దండి, మార్చేస్తానని చెప్పేసి తీరా లోపలికి వెళ్ళి వెనకాలకి డిక్కీ తీసేటప్పటికి జాకీ లేదట. అందులో జాకీ ఉంటుంది కదండి, కారు స్టెఫ్నీ మార్చడానికే ఆ పైకి ఎత్తే జాకీ లేదట. సార్ జాకీ లేదు సార్ అన్నాడు. మరి ఏంటి పరిస్థితి అన్నాను. అందరం కలిసి అందరం కలిసి కారు పైకెత్తి కొన్ని రాళ్ళు కింద పెట్టి చేయాలి సార్ అన్నాడు. అప్పటికే సాయంకాలం 5 అయిపోయింది. అక్కడ చీకటి పడిందంటే ఇంకా మనం ఎంత కష్టపడి ఎంత చూసినా అంత చిట్ట భయంకరమైన చీకటి. ఇల్లులు కూడా లేవు. అక్కడ ఇల్లు చిన్న చిన్న డేరాల్లో ఉంటున్నారు లోపల అడవి ప్రజలు. నాకు మనసులో భయం వేసిందండి. ప్రభువా, ఇప్పుడు కనుక ఇది ప్యాచ్ టైర్ మార్చకపోతే ఈ రాత్రి అంతా నేను ఈ ఆఫ్రికా భయంకరమైన అడవి లోపల నేను ఉండాలా అని మనసులో చాలా భయపడ్డాను. కానీ వారికి పైకి భయపడినట్టు కనబడలేదు. నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా, ఇక్కడ ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని. ఈ లోపల ఆ కుర్రగాడు ఎవడో ఇంత పెద్ద జాకీ భుజం మీద తీసుకుని వస్తున్నాడు. ఒరే ఏంట్రా ఎక్కడదరా? ఆడు అంటాడు, ఇది ఏమైనా పని చేస్తుందా తీసుకో అంటే కరెక్ట్గా పనిచేసిందండి. అడవిలో జాకీ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు నీకు అన్నాను. అంటాడు, చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎవరో వచ్చి దీన్ని ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారండి, ఇది ఏమైనా పని చేస్తుందేమో అని మీ దగ్గర తీసుకొచ్చానండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నా గురించి దేవుడు ఏం చేశాడు? ఎప్పుడో వదిలేసిన జాకీని నా కొరకు ఉంచాడు. ఎంత అద్భుతంగా పని అయిందంటే క్షేమంగా ఇంటికి వచ్చి నేను దేవుణ్ణి ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకున్నాను. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొనును కానీ, చెప్పండి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అడవిలో అయినా ఎడారులైనా దేవుడు ఏ మేలు కొదువ చేయడు. క్షేమంగా ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చిన ఆ ఇండియన్ ఫ్రెండ్ని అడిగాను, ఏవయ్యా అలా చేసావు? నిన్నేమో చక్కగా వస్తానన్నావు, అంత బాగుంది, ఉదయం 5 రాలేదంటే చిన్న నవ్వి ఒక మాట అన్నాడు. ఒకసారి ఏమైందో తెలుసా? ఏమైంది? అతను అక్కడ వ్యాపారం చేస్తున్నాడు బెనిన్లో, చాలా పెద్ద వ్యాపారి, కోటేశ్వరుడు. ఒకసారి నన్ను అలాగే అడవిలో తీసుకెళ్ళినప్పుడు అడవిలోకి రమ్మన్నారు. అంటే అక్కడ అతను టేక్ వ్యాపారం చేస్తాడు. అడవికి వెళ్తే నీకు ఇక్కడ టేక్ వ్యాపారం ఇస్తా అన్నాడు. నాకెందుకో డౌట్ వచ్చి లాస్ట్ మూమెంట్లో మా అసిస్టెంట్ని పంపాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది
ఆ అసిస్టెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా అసిస్టెంట్ని కిడ్నాప్ చేసి ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ రిలీజ్ చేయమన్నారట. మరి ఏం చేసావు అని, చంపేసేయండి అన్నాను. ఏంటి, ఆడు నా అసిస్టెంట్, ఆడు నువ్వు చంపేయాడిని, రూపాయి కూడా ఉన్నాను. అతను నల్లజాతీయుడు. ఈ నల్లజాతీయులు కలిసి ఒరే నల్లజాతీయుని ఏం చంపుతావురా, ఈడితో వచ్చే మనకేంట్రా అని చెప్పి వదిలేశారండి. ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయి. తీరా అడవి లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని కిడ్నాప్ చేస్తే మన పరిస్థితి ఏంటనుకుని చక్కగా ఏం చేశాడు ఆయన, నేను రానులే నువ్వు వెళ్ళిపో అన్నాడు. కానీ ఆ ఏమీ లేకపోయినా నా దేవుడు నన్ను అక్కడ చక్కగా వెళ్ళి అక్కడ అన్ని అడ్డులు వచ్చినా అన్నీ తొలగించి అక్కడ పరిచర్య చేసి వచ్చేలా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా, మీ కొరకు పరలోకం తెరవబడినప్పుడు, పైనుండి శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు భూదిగంతముల వరకు వెళ్ళిపోయినా అక్కడ నా సాక్షులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన కొరకు పరలోకం తెరవబడాలి, దేవుని ఆత్మతో మనం నింపబడాలి. ఆయన శక్తిని పొందుకుని ఎక్కడికి వెళ్ళినా తలగానే దేవుడు చేస్తాడు, కానీ తోగ్గా చేయడు. అది మొట్టమొదటిది. పరలోకం తెరవబడితే వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం చెప్తాను. పరలోకం తెరవబడినప్పుడు పరిశుద్ధాత్మ దిగి రావడమే కాదట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక స్వరము వినబడేను. నీ జీవితంలో నా జీవితంలో పరలోకం తెరవబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడమ్మా, మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మనతో మాట్లాడడం స్టార్ట్ చేయడం అంటే ఏంటో చెప్తాను చూడండి ఒకసారి. పౌలు భక్తుని ముందు పేరేంటండి? పౌలు భక్తుని ముందు పేరేంటి? సౌలు దమస్కుకు వెళ్ళి దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నాడు. మధ్యదారిలో ఏం జరిగింది? పౌలు దమస్కు వెళ్ళి దమస్కులో ఉన్న క్రైస్తవులను చంపడానికి వెళ్తాడు. మధ్యదారిలో ఏమైంది? యేసు ప్రభు ఎదురయ్యాడు. యేసు ప్రభు, పరలోకం తెరవబడింది, మహా వెలుగు వచ్చింది. ఆ మహా వెలుగును చూసి పౌలుతో ఉన్నవారు కూడా కింద పడ్డారు. ఇక్కడ ఒక మాట ఉంటుంది బైబిల్లో. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఈ ప్రశ్న ఎవరు సరిగ్గా సమాధానం చెప్తారో చూస్తాను. పౌలు గారు ఒక్కరే వెళ్తున్నారా? పౌలు గారితో పాటు కొంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారా లేరా? ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావని మహా వెలుగులోంచి మాటలు వినబడ్డాయి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పౌలు గారితో ఉన్నవారు ఆ స్వరాన్ని విన్నారా, వినలేదా? ఆ లైట్నే చూసారా, స్వరమును విన్నారా? ఏమండి, విన్నారా, వినలేదా? ఒకసారి వినలేదా, విన్నారా? ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతనితో ప్రయాణము చేసిన మనుషులు అమ్మా, అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని, ఆ స్వరమును వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూద్దాం. పౌలు గారితో వెళ్ళిన వారు సౌలా నీవు నన్నేల హింసిస్తున్నావు అనే స్వరముని విన్నారా, వినలేదా? గట్టిగా, ఇంకా గట్టిగా విన్నారా? విన్నారు అన్నారు కదా, విన్నారా లేదా? విన్నారు అన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంకో రెఫరెన్స్ అవుతామండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 22:9. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన స్వరము వారు వినలేదు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, పౌలు గారితో ఉన్నవారు ఆ స్వరాన్ని విన్నారా, వినలేదా? మాట్లాడరే. పౌలుతో పాటు ప్రయాణం చేస్తున్నవారు పరలోకం నుండి వచ్చిన స్వరములు విన్నారా, వినలేదా? మీరు వినలేదు అన్నారనుకోండి 9:7 అంటాను. మీరు విన్నారు అన్నారనుకోండి 22:9 అంట. ఇప్పుడు ఏది కరెక్ట్? విన్నారా, వినలేదా? మరి వినలేదంటే 9:7లో విన్నారు అని ఉంది. మరి ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను,
మీకు అర్థమవుతుంది. ఇప్పుడు విన్నారా లేదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడైన యెహోవా మోషే భక్తునితో అంటాడు, మోషే, రేపు నేను ఈ సీనాయి కొండ మీద దిగొస్తాను, ఇశ్రాయేలు సర్వ సమాజానికి నా స్వరము వినిపిస్తాను. అయితే ఈ సీనాయి కొండకి దూరంగా నించోమనాలని, నువ్వు ఒక్కడవే కొండ ఎక్కాలన్నాడు. ఒక జంతువు సైతం ఈ కొండనే తాకకూడదు అన్నాడు. సరే, సమయం వచ్చింది. దేవుని సన్నిధి, దేవుని మహిమ సేనాయి కొండ మీద దిగొచ్చింది. మోషే సేనాయి కొండ మీద ఉన్నాడు. ఇశ్రాయేలందరూ కొండ కింద అందరూ నిలబడ్డారు. దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎవరితో? మోషేతో దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు. సేనాయి కొండ మీద మోషేకి దేవుడు ఏమిచ్చాడు? వెరీ గుడ్. దేవుని ఆజ్ఞలు ఇచ్చాడో లేదా? మొత్తం అంతా దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఆ స్వరము మోషేకి వినబడిందా, వినబడలేదా? అక్కడున్న ప్రజలకు వినబడిందా, వినబడలేదా? వినబడిందా, వినబడలేదా? వినబడిందండి. ఎంతలా వినబడిందంటే మోషే దిగొచ్చిన తర్వాత వారందరూ అంటారట, అయ్యా మోషే, ఇంకొకసారి ఎప్పుడన్నా దేవుడు మాట్లాడితే నువ్వు ఒక్కడవే విను, మేము వినలేం బాబు. ఎందుకో తెలుసా? చచ్చిన వారి వలె నేల పడితిమి. ఆ స్వరమును వినలేక, ఆ భయంకరమైన ఉరుముల ధ్వని, మెరుపుల ధ్వని స్వరం వినలేక మేము చచ్చిన వారి వలె నేల పడితిమి అంటాడు. ఈ మాటలన్నీ మీకు నిర్గమాకాండం 20:18 ఉంటాయి. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? మీ అందరూ జాగ్రత్తగా వినండి. మోషేకి ఆ స్వరం వినబడిందా? ప్రజలకు వినబడిందా? వినబడింది. మోషేకి ఏం వినబడింది? ప్రజలకు ఏం వినబడింది? మోషేకు ఆ స్వరము చక్కటి దేవుని ఆజ్ఞలుగా వినబడ్డాయి. అదే స్వరము ప్రజలకి భయంకరమైన ఉరుముల ధ్వని, మెరుపుల ధ్వని, వడగండ్ల ధ్వని, వామో పిడుగుల ధ్వనిలా వినబడింది. అదే డిఫరెన్స్. పరలోకము తెరవబడిన వాడికి, పరలోకము తెరవబడని వానికి స్వరం వినబడుతుంది కానీ, శబ్దం వినబడుతుంది కానీ, దాని లోపల ఉన్న మాటలు వినబడవు. ఇప్పుడు చెప్పండి, పౌలుతో పాటు ప్రయాణం వెళ్తున్న, దమస్కు వెళ్తున్న సైనికులకి ఆ స్వరం వినబడిందా? వినబడింది. కాకపోతే సౌలా సౌలా నీవు నన్ను నేల హింసిస్తున్నావు అనే మాట మాత్రము సౌలుకి వినబడింది, వారికి వినబడలేదు. అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా? ఇంకా మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. యేసు ప్రభు శిష్యులు కొంతమంది అందరు ఇలా ఉన్నారట. ఒకసారి సడన్గా యెహోవా దేవుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడట. ఆయన స్వరం అంతా యేసు ప్రభు వింటున్నాడు. ప్రక్కనోళ్ళకి కూడా స్వరం వినబడింది. ఎలా వినబడింది అంటే ప్రక్కనున్న శిష్యులకి, ప్రక్కనున్న వాళ్ళకి అదే స్వరం ఎలా వినబడిందట? రే, ఏదైనా ఉరిమిందా? చదవండి అన్నమాట, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. పరలోకం తెరవబడిన వాడికి ఎలా వినబడుతుందో దేవుని స్వరము, పరలోకము వాడి కొరకు తెరవబడనప్పుడు ఆ స్వరం ఎలా వినబడుతుంది? యోహాను సువార్త తీయండి ఒకసారి. యోహాను సువార్త 12:29 చదవమ్మా. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము, కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడేననిరి. కొంతమంది ఏమనుకున్నారు? ఏదో ఉరిమిందిరా అనుకున్నారు. మరి కొంతమంది ఏమనుకున్నారు? ఏదో దేవదూత యేసు ప్రభుతో మాట్లాడేడ్రా అన్నారు. కానీ ఆ స్వరములో ఉన్న మాటలు ఎవరికి వినబడ్డాయి? యేసు ప్రభువుకి వినబడ్డాయి. ఏదో నాయిస్, ఏదో శబ్దం వచ్చిందని ఇశ్రాయేలు అనుకుంటే ఆజ్ఞలుగా మోషేకి వచ్చింది. ఏదో స్వరం వచ్చిందని పౌలుతో పాటు ఉన్నవారంటే సౌలుకు మాత్రం సౌలా సౌలా నీవు నన్ను నేల హింస అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడు పరలోకము నీ కొరకు తెరవబడితే ఆ స్వరం నీకే వినబడదు, కానీ నీ పక్కన ఉన్నవాడు కూడా వినబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కమ్యూనికేషన్ అనేది వెరీ ఎక్స్క్లూజివ్, నీకు మాత్రమే. తెలుగులో ఒక చక్కటి పాట ఉంది, మీకు కూడా తెలిసి ఉంటుంది ఆ పాట. మాట్లాడే ప్రభువా నాతో మాట్లాడు. తెలుసా పాట? మాట్లాడే ప్రభువా నాతో మాట్లాడు.
ఆ మాట్లాడే మాటను కూడా ఏ విధముగా నీవు మాట్లాడినను విని వినికిడి నీవు నాకిమ్ము. మాట్లాడే ప్రభువా నాతో మాట్లాడయ్యా, నువ్వు ఏ విధంగా మాట్లాడినా వినే వినికిడి నాకు ఇవ్వు ప్రభువా. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన పరలోకం తెరిచినప్పుడు ఆ స్వరం మనం వినగలం. ప్రతి నిర్ణయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి మాటలో యెహోవా యందు భయభక్తులు గలవాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, సందర్భాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. పరలోకము తెరవబడితే, కమాన్, ఇప్పటికి పరలోకం తెరవబడితే ఎన్ని మేలు పొందుకొని ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? 2:5లో 2 తెలుసుకున్నాం. మొట్టమొదటిది ఏంటి? దేవుని ఆత్మ దిగి వచ్చి శక్తిని పొందుకుంటాం. రెండోది ఏంటి? దేవుని స్వరాన్ని వినగలం. మూడోది ఏంటంటే పరలోకం తెరవబడినప్పుడు మూడవ ఆశీర్వాదం దేవుడిచ్చింది, మీరు దర్శనములు చూచెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చూచెదరు? దర్శనములు చూచెదరు. నా జీవితంలో దేవుడు నాకు చూపిన ఆ దర్శనాన్ని బట్టే కొంతమూరులో రాజమండ్రి ఊరవతలని చర్చి ప్రారంభించిన ఆ ఊరవతలకు కూడా అనేక మందిని అనేక ప్రాంతాల నుంచి దేవుడు తీసుకొస్తున్నాడు. దేవునితో దేవుణ్ణి అడగాల మనం, ప్రభువా నాకు నీ దర్శనం నాకు దయచేయి. తెలుగులో ఒక పాట ఉంటుంది కదా, ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలు. దావీదు భక్తుడండి గొర్రెలు కాసుకునే స్థితి నుండి ఎక్కడి వరకు ఎదిగాడు? ఇశ్రాయేలు 12 గోత్రాలని 40 సంవత్సరాలు ఏలే మహారాజుగా ఉన్నాడు. దావీదు చిన్నప్పుడు ఎప్పుడన్నా ప్రభువా నన్ను రాజును చేయి ప్రభు అని ప్రార్థన చేశాడా? ఎప్పుడూ ప్రార్థన చేయలే, ఎన్నడూ ప్రార్థన చేయలే. దావీదు దేవుని 2 కోరుకున్నాడు తన జీవితంలో. 27వ కీర్తన 5వ వచనం తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 5వ వచనం. దావీదు దేవుణ్ణి అడిగింది ఏంటట? చదవమ్మా ఫాస్ట్గా. ఇంకా పైన అనుకుంటా 27వ కీర్తన తీయండి. నేను ఒక్క వారం అడిగి తిని అంటాడు కదా, 4వ వచనం అనుకుంటా తీయండమ్మా. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను, అది చెప్పండి, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏమండి, దావీదు అక్కడ ప్రభువా నన్ను రాజుని చేయి, ఇంకా ఇంకా పెద్ద చక్రవర్తిని చేయనలే, యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఈరోజు మన ఆశ కూడా అలా ఉండాలి. అందుకనే నీకు డబ్బు కావాలని దేవునికి తెలుసు, స్వస్థత కావాలని దేవునికి తెలుసు, గౌరవ ఘనతలు కావాలని దేవునికి తెలుసు. కానీ దేవుడు అంటున్నది ఏంటి తెలుసా? ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు, అవన్నీ నీకు అనుగ్రహింపడతాయి. దేవుని రాజ్యము కొరకు, దేవుని కొరకు నీతిగా బ్రతకడానికి ప్రయాసపడి మనం పొందుకుంటే మనకేం కావాలో అన్నీ దేవుడు మనకిస్తాడు. దావీదు దేవుని ఏమడిగాడు? నీ ప్రసన్నతను చూచే ధన్యత నాకు దయచేయి. అందుకు ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్ లార్డ్, ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్, ఐ వాంట్ టు సీ యూ. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నా మనోనేత్రాలు తెరువు నాయనా, నేను నిన్ను చూడాలి, నిన్ను చూచే నేత్రాలు నాకు ఇవ్వి ప్రభువా, నిన్ను చూచే కన్నులు నాకు ఇవ్వి ప్రభువా. అది ఎప్పుడో తెలుసా? నా కొరకు నీ కొరకు పరలోకం తెరవబడినప్పుడు నువ్వు దర్శనాలు చూస్తావు. భక్తుల్లో మేజర్ ప్రాఫిట్స్ అని ఉన్నారు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. అనేకమైన దర్శనాలు చూశారు వాళ్ళు. యెహెజ్కేలు చూసిన అనేకమైన దర్శనాల్లో అతని జీవితంలో కలిగిన మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? ఆయన దర్శనాలు చూడక ముందు ఫస్ట్ జరిగిన ఎక్స్పీరియన్స్ అంటాడు ఆయన, పరలోకము తెరవబడగా నేను దర్శనములు చూచితిని అంటాడు. చదవండి అన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం
మొదటి వచనంలో ఈ మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా అమ్మా ఇక్కడ ఆకాశం అంటే ఏంటిది? అది ఆకాశం అంటే ఈ ఆకాశం ఏముండదు, తెరిచేది ఏముండదు. అక్కడ ఇంగ్లీష్లో హెవెన్ అని ఉంటుంది. అంటే పరలోకము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. చెప్పండి, దర్శనము అనందా, దర్శనములు అనందా? అనేకమైన దర్శనములు. ఎప్పుడు తెలుసా? ఒక్కసారి నీ జీవితంలో పరలోకం తెరవబడితే చాలు, దర్శనము వెంబడి దర్శనం, అభిషేకం, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని వాగ్దానం అండి ఇది. అంత్యకాలమందు నా ఆత్మ సర్వజనుల మీద కొమ్మరించినప్పుడు మీ పిల్లలు యవనస్తులు ఏం చేస్తారట? దర్శనాలు చూస్తారు, కళ్ళకు కంటారు. దిస్ ఈజ్ ద ప్రామిస్. దేవుడిచ్చిన వాగ్దానం. సూర్య చంద్ర నక్షత్రాలు భూమి ఆకాశాలు తలకిందులైపోయినా ఆయన వాగ్దానం నెరవేరక మానదు. దేవుని ఆత్మ అంత్యదినముల్లో మన మీద దేవుడు కుమ్మరిస్తుండగా మనము దర్శనములు చూడాలి. దర్శనము చూడాలి అంటే మన కొరకు ఏం తెరవబడాలి చెప్పండి? పరలోకము తెరవబడాలి అండి. బైబిల్ ఎన్ని చోట్ల పరలోకం తెరవబడ్డా అని ఉంటుంది తెలుసా? భక్తుడైనటువంటి స్టెఫన్ని ఇదే సౌలు పౌలుగా మారకముందు రాళ్లతో కొట్టి చంపించాడా? చచ్చిపోయే ముందు స్టెఫను ఏం చూసాడట? సేమ్ అక్కడ కూడా పరలోకము తెరవబడి. చదవనమాట అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు, మరలా ఆకాశం అంటే పరలోకము తెరవబడుటయు, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. చాలు. ఇక్కడ కూడా పరలోకం తెరవబడడం చూసాం. భక్తుడైనటువంటి పేతురు మధ్యాహ్నం 12 గంటల వేళ మంచి ఆకలేస్తున్నప్పుడు యొప్పేలో చర్మకారుడైన సీమోన్ ఇంట్లో ఉన్నప్పుడు అతడికి ఒక దర్శనం కలిగిందట. ఆ దర్శనం కలిగినప్పుడు కూడా ఇలాగే ఆకాశం తెరవబడే అన్నమాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. అపోస్తులు 10:11. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. ఇక్కడ కూడా ఆకాశము అనగా హెవెన్, పరలోకము తెరవబడుటయు. ఏమండి, బైబిల్లో ఇన్నిసార్లు పరలోకం తెరవబడుట, హెవెన్ ఓపెన్, హెవెన్ ఓపెన్, హెవెన్ ఓపెన్ అనే మాట ఇన్నిసార్లు రిపీట్ అయిందంటే మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలా, తీసిపడేచ్చా? చాలా సీరియస్గా తీసుకోవాలి. అంతమంది జీవితంలో పరలోకం తెరవబడింది. భక్తుడైన యెషయా యెహోవా సింహాసనాన్ని చూసాడట. పరలోకం తెరవబడిన సింహాసనం చూశాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం. భక్తుడైన దావీదు సింహాసనాసీనుడైనటువంటి యెహోవాను దానియేలు చూస్తాడు. ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తాడు. వీళ్ళందరికీ పరలోకము తెరవబడి దేవుడు పరలోక దర్శనాలు చూపించాడు. అది వారికి మాత్రమే కాదు, నీకు నాకు కూడా దర్శనాలు చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 2:17 దేవునికి వాగ్దానం ప్రకారం అంత్యకాలమందు ఆయన ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను. కాబట్టి ప్రియులారా, మూడో బ్లెస్సింగ్ ఏంటి? పరలోకం తెరవబడితే మూడో ఆశీర్వాదం ఏంటి చెప్పండి? దర్శనములు చూచెదము. మొట్టమొదటిది ఏంటి? ఆత్మ దిగి మన జీవితంలోకి వచ్చి మన శక్తిని పొందుకుంటాం. రెండోది ఏంటి? ప్రతి విషయంలో దేవుడు మనతో మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. మూడోది ఏంటి? దేవుడు తన దర్శనాలు ఇచ్చి మన జీవితాన్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగోది చాలా బలమైంది. నాలుగోది ఏంటో తెలుసా? పరలోకం తెరవబడినప్పుడు జరిగే 4వ బలమైనటువంటి పరిచర్య ఏంజలిక్ మినిస్ట్రీ. ఏంటండి ఏంజలిక్ మినిస్ట్రీ అంటే? ఏంటో తెలుసా? దేవదూతల పరిచర్య. మీకు ఇందాక యాకోబు భక్తుని గురించి చెప్పినప్పుడు ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు ఏం చూసాడట? పడుకుంటే పెద్ద నిచ్చెను చూసాడా? ఆ నిచ్చెనట దేనికి ఉందట? భూమికి పరలోకానికి నిచ్చెనుందట. ఆ నిచ్చెన మీద ఎవరు వస్తున్నారు? పరిశుద్ధమైన దేవదూతలు ఎక్కి దిగి వస్తూ ఉన్నారట. మీకు ఈ నిచ్చెన యాకోబు జీవితంలో కనబడుద్ది.
1800 సంవత్సరాల తర్వాత అనగా యాకోబు కాలానికి 1800 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు నతానియేలుతో అన్న మాట ఏంటో తెలుసా? నతానియేలు ఫిలిప్పు యొక్క స్నేహితుడు. ఫిలిప్పు మెస్సయ్యను చూచి పరిగెట్టుకుంటూ వెళ్ళి నతానియేలు దగ్గరికి వెళ్ళి, హే నతానియేలు ఏంటి మెస్సయ్యను చూసా? మెస్సయ్యను చూసి అంటే ఇశ్రాయేల్ అందరికీ మెస్సయ్య వస్తాడనేది నిరీక్షణ వాళ్ళకి. ఎవరయ్యా మెస్సయ్య అంటే నజరేతు వాడైన యేసు. వెంటనే నతానియేలు ఏమన్నాడా? ఊరుకోవయ్యా బాబు, నజరేతు నుండి చెప్పండి, నజరేతు నుండి మంచిది ఏమైనా రాగలదా? ఈ రోజుల్లో, ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఒక ఊరికి ఒక పేరు పడిపోద్ది, అదేనా? ఒక ఊరంటే ఆ పేరు అలా పడిపోద్ది అంతే. వ్యభిచారానికి కొన్ని ఫేమస్ ఊర్లు ఉన్నాయి. చిలకలూరిపేట, పెద్దాపురం లాంటి ఊరంటే అది వ్యభిచారానికి. దొంగతనానికి ఒక ఫేమస్ ఊరు ఉంటుంది. ఏంటది? స్టువర్ట్పురం. స్టువర్ట్పురం నుంచి ఒక బ్యాచ్ దిగిందట, స్టువర్ట్పురం గ్యాంగ్ దిగిందంట. అంటే అర్థం ఏంటి? పాస్టర్లా, డాక్టర్లా, ఇంజనీర్లా, దొంగల మూట. ఒక ఊరు చెప్తే అది వ్యభిచారానికి, ఒక ఊరు చెప్తే అది దొంగతనానికి ఎలా ఫేమస్సో ఆ రోజుల్లో నజరేతు అంటే సమస్తమైనటువంటి దుర్మార్గులు, పనికిరాని వాళ్ళందరూ నివసించే చోటట. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, కృపా కనికరము గల యేసయ్య ఏ ప్లేస్ ఎన్నుకున్నాడు చెప్పండి? ప్రజలందరూ తృణీకరించిన నజరేతు వాడని అనిపించుకున్నాడు ఆయన. వాస్తవానికి ఆయన పుట్టినది బెత్లెహేము యోధా ప్రాంతంలో అయినప్పటికీ అది ప్రజలు ఎవరికీ తెలియదు. ఆయన పెరిగింది నజరేతు అయితే అందరూ నజరేయుడు అంటే ఆయన సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు. అందుకనే యేసు ప్రభుని యూదులందరూ కూడా ఇతడు పాపులకును సమరయులకును స్నేహితుడు అంటే వెరీ గుడ్ అని యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఆ రోజుల్లో యేసు ప్రభు కాలంలో భయంకరమైన కులపిచ్చండి. ఆ రోజుల్లో పెద్ద కులం అంటే ఏంటో తెలుసా? యోధా కులమే. అందరికన్నా చిన్న కులం అంటే ఏంటో తెలుసా? సమరయ కులం. దళితులు, ఈరోజు దళితులుగా పిలువబడుతున్న వారు సమరయులు. ఈరోజు బ్రాహ్మణులు పెద్ద కులం, మాకు చాలా నిష్ట అనేవాళ్ళు యూదులు. ఈ యూదులటండి సమరయులతో కలిసి భోజనం చేయడం కాదట, కనీసం వాళ్ళ మొహం చూడరట. కాకపోతే బాధాకరం ఏంటో తెలుసా? యూదులందరూ ఉండేది యోదయ ప్రాంతంలోనూ గలిలయ ప్రాంతంలోనూ, కానీ మధ్యలో ఉండేదేమో సమరయ ప్రాంతం. ఈ యోదయలోంచి ఉన్న యూదులు గలిలయకి వెళ్ళాలన్నా, గలిలయలో ఉన్న యూదులు యోదయకి రావాలన్నా, గలిలయలో ఉండేదేంటి? నజరేతు. యేసు ప్రభు పెరిగింది కపెర్నహూము. యోదయలో ఉండేది యెరూషలేము. ఎక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే మధ్యలో ఏం దాటాలా? సమరయ దాటాలా. ఈ సమరయులంటే వీళ్ళకి ఒళ్ళు మంట. కనీసం ఇలా కూడా చూడరు. అంటరాని వాళ్ళు రా బాబు, వీళ్ళ గాలి తగలకూడదురా బాబు, వీళ్ళ మొఖాలు చూడకూడదురా బాబు అనేవాళ్ళు. కానీ యేసు ప్రభు స్వయంగా వెళ్ళి ఆ సమరయుల్లో కూడా అందరికన్నా పాపాత్మురాల దగ్గరికి వెళ్ళి, 5 భర్తలు మార్చిన దగ్గరికి వెళ్ళి, అమ్మా దప్పికగా ఉంది, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమె ఆశ్చర్యపోయింది. యూదుడు అయిన నీవు సమరయురాలైన నన్ను దప్పికకు అడుగుతున్నావా? ఏమండి, ఆకలికే దప్పికకి కులంతో సంబంధం ఏంటండి? కానీ యేసు ప్రభు ఆయన దప్పిక ఎలాగన్నా తీర్చుకోగలడు. కానీ సమరయురాలు అయిన పాపాత్మురాలు దగ్గరికి వెళ్ళి తీర్చుకోవడం చూడండి. అక్కడ నువ్వు చూడవలసింది, మనం గమనించవలసింది ఏంటంటే యేసయ్య ప్రేమ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కుంటోడట యేసు ప్రభుని స్వస్థపరచవా అంటే లేచి నిలబడన్నాడట. గుడ్డోడట యేసయ్య స్వస్థపరచమంటే నీ కన్నులు తెరవబడిగా పో అన్నట, మీకు స్వస్థత కలుగుతానట. ఒక కుష్టివాడట యేసు ప్రభు నన్ను స్వస్థపరచవా అంటే యేసు వెళ్ళి వానిని ముట్టి స్వస్థపరిచినని ఉంటుంది. కుంటోడు ముట్టలేదట, గుడ్డోడు ముట్టలేదట, ఈ కుష్ఠోడిని ముట్టాడట. పుట్టుగుడ్డోడిని నోటి మాటతో స్వస్థపరిచిన ప్రభు, పుట్టుకుంటోడిని నోటి మాటతో స్వస్థపరిచిన ప్రభు ఈ కుష్టివాడిని నోటి మాటతో స్వస్థపరచలేడా? నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి.
ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడిని స్వస్థపరిచేటప్పుడు యేసు వాని యొద్దకు వెళ్ళి వానిని ముట్టి స్వస్థపరచమని చెప్పిన వెంటనే వాడు స్వస్థత పొందాడట. యేసయ్య ముట్టుట ద్వారా స్వస్థత పొందాడా, మాట ద్వారా స్వస్థత పొందాడా వాడు? చెప్పండి. ఆయన సమస్తం మాటతోనే కలుగజేసాడు కదండి. మరి ముట్టడం ఎందుకు? ముట్టడం ఎందుకో తెలుసా? హీ వాజ్ అన్టచబుల్. వాడు అంటరాని వాడు. ఆరోగ్యవంతుడి యొక్క శరీరం వాడిని తాకి కొన్ని సంవత్సరాలు అయింది. వాడికి ప్రేమ కావాలి, వాడికి ప్రేమ కావాలి. అయ్యో నా బిడ్డ అని చెప్పి హక్కుని చేర్చుకుని వాడిని ముట్టి స్వస్థపరిచాడు. వాడు స్వస్థత పొందిన తర్వాత ముట్టలేదండి. చాలా జాగ్రత్తగా గమనించాను. మన వాళ్ళంతా రివర్స్. స్వస్థత పొందాక మంచి బట్టలు వేసుకున్నాక బానవా అని చేస్తాం. కానీ వాడిని స్వస్థత పరచక ముందు వానిని ముట్టి వాడిని స్వస్థపరి. ఈడేం కనబడుతుంది? యేసయ్య శక్తితో పాటు యేసయ్య ప్రేమ కనబడట్లేదు. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. యేసయ్య ప్రేమ కనబడుతుంది. తెల్లవారితే యేసుప్రభు ఎవరితో భోజనం చేసేవాడట? సమరయులతో భోజనం చేసేవారట. ఎవరికి బ్లడ్ బాయిల్ అయిపోయింది? ఎవరికి? యూదులకి. మన కులం పరువు తీసేస్తున్నాడు రా బాబు, మన కులం పరువు తీసేస్తున్నాడు. అంటే ఎల్డ వాళ్ళ పక్కన కూర్చుంటాడేట్రా. ఈ రోజున క్రైస్తవ్యం కూడా ఇలాగే ఏడుతుంది. చర్చిలో కూడా కులాలు ఉన్నాయా లేవా? చర్చిల్లో కూడా కులాలు. ఎంత భయంకరం! అది బీసీ చర్చ్ అండి, ఇది ఓసీ చర్చ్ అండి, ఇది ఎస్సీ చర్చ్ అండి. ఎస్సీలో ఒక కులం, ఎస్సీలో ఇంకో కులం చర్చ్ అండి. అందరూ కలిసి ఉన్న చర్చి లేకపోతుంది ఈ రోజున పల్లెటూరులో ఎక్కువ. ఓ మాట చెప్పనా, మహాత్మా గాంధీ గారు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా. మహాత్మా గాంధీ గారు ఓన్ ఆటోబయోగ్రఫీలో ఒక సత్యం మీకు చెప్పాలా. ఆయన అన్నమాట, ఆయన బైబిల్ చాలా బాగా చదివాడు, ఆయన చాలా తెలివైన వాడు, ఆయన ఎన్నో పుస్తకాలు చదివినవాడు. ఆయన ఒక మాట అంటాడు, ఎవరైనా సరే, ఏ మతానికి చెందినోడైనా, ఏ కులానికి చెందినోడైనా, వాడు చచ్చిపోకముందు బైబిల్ అంతా చదవక్కర్లేదు. బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాలు చదవకుండా చచ్చిపోయాడంటే వాడి జీవితంలో ఏదో కోల్పోయి చచ్చిపోయినాడు అంటాడు. ఆ 3 అధ్యాయాలు ఏముంటాయండి? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఏముంటాయి? కొండ మీద ప్రసంగం అండి. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఉంటాయి. అతను అంటాడు, యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం నా జీవితాన్నే మార్చిందంటాడు. అంతగా ఆకర్షింపబడ్డాడు మహాత్మా గాంధీ బైబిల్కి. ఒకరోజట ఆదివారం ఉదయమే బైబిల్ పట్టుకుని, ఆయన ఉన్న కాలంలో ఫారిన్ కంట్రీలో బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళిపోయాడట. అరే, ఎంత శ్రేష్టమైన గ్రంథం బైబిల్, ఎంత సత్య గ్రంథం, నాకు కూడా బైబిల్ కావాలా, నేను క్రైస్తవుని అయిపోతాను, నేను రక్షణ పొందుకుంటాను అని చెప్పి బైబిల్ తీసుకుని చక్కగా చర్చికి వెళ్ళిపోయాడటండి. 10 గంటలకు ఆరాధన అంటే ఓ పావుగంట ముందే వెళ్ళిపోయి కూర్చున్నాడట చర్చిలో. ఎవరో గాంధీ గారు. ఆయన క్రిస్టియన్నా, హిందూ, కానీ బైబిల్కి ఆకర్షింపబడ్డాడు. వెళ్ళి చర్చికి వెళ్ళి కూర్చున్నాడట. 15 నిమిషాల ముందు కూర్చుంటే ఈ లోపల కొద్ది ముందే సంఘ పెద్దలు వస్తారు కదా. చర్చిలో వచ్చే సంఘ పెద్దలు ఇలా చూస్తూ అలా చూసాడట. హలో, వై యు ఆర్ సిట్టింగ్ హియర్ అన్నాడట. అయ్యా, నువ్వు ఎందుకు ఆడ కూర్చున్నావు అన్నాడట. నేను బైబిల్ చదివానండి, నాకు యేసు ప్రభు నచ్చాడు, నేను ఆయన వెంబడిద్దాం అనుకుంటున్నాను, అందుకనే నేను చర్చికి వచ్చాను అన్నాడట. వెంటనే నా సంఘ పెద్ద ఏమన్నాడు తెలుసా? దిస్ ఈజ్ వైట్ చర్చ్, యూ డర్టీ బ్లాక్, గెట్ అవుట్ అన్నాడట. ఏమన్నాడు తెలుసా తెలుగులో? ఇది తెల్లవాళ్ళు మాత్రమే కూర్చునే చర్చిరా, నీలాంటి నల్లజాతీయుడు కూర్చునే చర్చి కాదు, పో బయట కానీ గెడ్డేసాడు. అప్పుడు ఆయన అంటాడు, మహాత్మా గాంధీ, మా దేశంలో కులతత్వం దరిద్రం అనుకున్నాం,
కులం పేరున మనుషుల్ని వ్యత్యాసం చేసి ఆ డిస్పారిటీ చేయడం దరిద్రం అనుకున్నాం. అంతకంటే దరిద్రం క్రైస్తవ్యంలోనే ఉంది. కులం బయటికి చెప్పుకుంటేనే కానీ తెలియదు. రంగు ఎక్కడ దాస్తాం? ఏమండి, రంగు ఎక్కడ దాస్తాం? నీలాంటి నల్ల జాతీయుడు ఈ తెల్ల జాతీయులు గల సంఘంలో ఉండడానికి వీళ్ళని గెంటేస్తే అప్పటి నుండి బైబిల్ వదిలేసాడు. ఇంకెందుకు నాకు ఈ బైబిల్? కులం లేనిది గ్రంథం అనుకున్న ఇక్కడికి వచ్చా, అంతకంటే దారుణం అని ఇప్పుడు తెలుసుకున్నానని చెప్పి వదిలేశాడు. వాస్తవానికి బైబిల్లో లేదు కులం, ఎవరిలో ఉంది? అప్పుడు అంటాడు ఆయన, ఐ లవ్ క్రిస్టియానిటీ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ హూ డోంట్ ఫాలో క్రైస్ట్ అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు క్రైస్తవ్యం చాలా ఇష్టం, కానీ క్రీస్తుని వెంబడించే క్రైస్తవులు అంటే పరమ అసహ్యం. ఈ రోజున నిన్ను నన్ను చూసి 10 మంది ప్రభు దగ్గర రావాలి, కానీ వచ్చిన వాళ్ళు వెనక్కి పారిపోయేలా ఉంటేలాగా. మైక్ పట్టుకున్నప్పుడేమో, చర్చిలో మాట్లాడినప్పుడేమో అదరగొట్టేస్తాం భక్తి, ఇంటికి వెళ్ళినప్పుడు ఏముండదు. చర్చిలో పాటలు పాడినప్పుడు ఈవిడంతా గ్రేట్ సింగరు, భక్తి పర్రాలు ఎవరు లేరు అనుకుంటాం. పేటలు ఏమైనా గొడవ అయితే ఆవిడ నోట్లో సంస్కృతం వస్తూ ఉంటుంది. కొంతమంది జీవితంలో, అందరి జీవితంలో కాదనుకో, అలా నేను చెప్తున్నాను. బిల్లీ గ్రామ్ అనే గొప్ప దైవ సేవకుడు, ఆయన కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రామ్ ఒక మాట అంటాడు. బిల్లీ గ్రామ్ గారి పాస్టర్ గారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు ఒక మాట అంటాడు ప్రెస్ ఇంటర్వ్యూలో. అయ్యా, నీ తండ్రి గొప్ప దైవ సేవకుడు, మొత్తం ప్రపంచంలో లక్షల మంది ప్రభువులను నడిపించినాడు, నువ్వు నీ తండ్రి మార్గంలో ఎలా నడుస్తున్నావు? చాలామంది పాస్టర్లు సొంత పనికిమాలోళ్ళు అయిపోయారు. పాస్టర్ల పిల్లలు, పాస్టర్లకి కోట్లు ఉంటుంది, పిల్లలేమో చర్చిలో ఉండరు, బార్లో పబ్బుల్లో ఉంటున్నారు. మరి నువ్వేంటి నీ తండ్రిలాగా ఎంత చక్కగా ఉన్నావంటే, ఫ్రాంక్లిన్ గ్రామ్ తన తండ్రి అయిన బిల్లీ గ్రామ్ గురించి అన్న మాట ఏంటో తెలుసా? నా తండ్రి చర్చిలో వాక్యం బోధించేటప్పుడు, బైబిల్ స్టాండ్ దగ్గర నిలబడి వాక్యం బోధించేటప్పుడు ఏ తండ్రినైతే చూసానో, ఇంట్లో బెడ్రూమ్లో కూడా నా జీవితకాలం అంతా అదే తండ్రిని చూశాను, కాబట్టి నా తండ్రి మార్గంలో నేను నడుస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా తండ్రి చర్చిలో ఒకలాంటి తండ్రి, ఇంట్లో బెడ్రూమ్లో ఒకలాంటి తండ్రి కాదు. మైక్ పట్టుకున్నప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఎటువంటి తండ్రో, ఇంట్లో మాతో కలిసి సరదాగా ఉన్నప్పుడు కూడా అటువంటి తండ్రే. నా తండ్రిలో 2 రంగులు లేవు, అందుకనే నేను నా తండ్రిని విడిచి పక్కత్రోవ వెళ్ళలేదు అన్నాడు. అటువంటి ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ మనకుందా? యేసు ప్రభు నతానియేలుతో అంటున్నాడు, నేను నజరేతు నుండి వచ్చానని చెప్పి, నజరేతు నుండి కూడా ఏదన్నా మంచిది రాగలవా అంటాడా అని చెప్పి, ఓ నతానియేలు, నువ్వు ఇక్కడికి రాకముందు ఎక్కడ కూర్చున్నావు? ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను. వెంటనే ఆశ్చర్యపోయాడు. ఏంటి, నేను ఇక్కడ రాకముందు అక్కడెక్కడో అంజూరపు చెట్టు కింద కూర్చున్నాను, అది తెలిసిపోయిందా? ప్రభువా, నువ్వు నిజంగా ప్రవక్తవే. ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రవచనం చెప్తే దీనికే నువ్వు ఇంత ఐసైపోతావా? ఇక నుండి నువ్వేం చూడబోతున్నావు తెలుసా? ఏం చూడబోతున్నాను ప్రభువా? మనుష్య కుమారుని మీదగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండుట నీవు చూచదు. చదవండి ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం చదవండి అమ్మా ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ఈ 2 వచనాలను కంపేర్ చేయండి. యాకోబు దర్శనాన్ని, యేసు ప్రభు నతానియేలుతో చెప్పిన దాన్ని 2 కంపేర్ చేయండి. యాకోబు దర్శనంలో ఏం చూశాడు? దేవదూతలు నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ చూశాడు. యేసు ప్రభు నతానియేలుతో మనుష్య కుమారుని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ చూశారు. దీన్ని బట్టి నిచ్చెన అంటే ఎవరు అక్కడ? యేసు ప్రభువే. జీసస్ ఈజ్ ద ల్యాడర్ టు బిట్వీన్ ఎర్త్ అండ్ హెవెన్. భూమికి ఆకాశానికి నిచ్చెన ఎవరండి? యేసు ప్రభు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఇక్కడ కూడా ఒక మాట ఉంది. ఏమన్నది? ఆకాశము తెరవబడుటయు ఉందా లేదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. ఆకాశము తెరవబడుటయు దేవదూతలు ఎక్కుతూ దిగుతూ మనిషి కుమారుని. కాబట్టి 4వ ఆశీర్వాదం చెప్పండి. 4వ బ్లెస్సింగ్ ఏంటంటే, ఆకాశము తెరవబడినప్పుడు, పరలోకము తెరవబడినప్పుడు ఎవరు వస్తారు మన మధ్యకి? దేవదూతల పరిచర్య స్టార్ట్ అవుతుంది మన జీవితంలో. దేవునికి స్తోత్రం.
అందుకనే దేవదూతలు ఎవరండి అంటే దేవుడు ఏం చెప్పాడు? రక్షణ అను స్వాస్యము పొందబో వారికి పరిచర్య చేయు సేవకులైన ఆత్మలు కారా. హెబ్రీలకు రాసిన పత్రిక 1:14. దేవదూతలు ఎవరండి అంటే మనకి కంటికి కనబడకుండా మనకి పరిచర్య చేస్తూ ఉండే దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో, నా జీవితంలో ఎక్కడున్నా నాకు, నా కుటుంబానికి, నీకు, నీ కుటుంబానికి, మనకి కలిగిన సమస్తానికి పరిచర్య చేసే సేవకులు ఎవరండి? దేవదూతలు. ఎవరికి? ఎవరి నిమిత్తమైతే పరలోకం తెరవబడిందో. ఈరోజు నీ నిమిత్తము, నా నిమిత్తము పరలోకం తెరవబడితే మన కొరకు దేవదూతలు నిత్యము 24/7 పరిచర్యలు చేస్తారు. ఎన్నైనా 4. మొట్టమొదటిది ఏంటి? పరలోకం తెరవబడితే మనకు వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం. రెండోది ఏంటి? దేవుని స్వరం వింటాం. మూడోది ఏంటి? దేవుని దర్శనాలు చూస్తాం. నాలుగోది ఏంటి? దేవదూతల పరిచర్య మన కొరకు చేయబడుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 5వది ఏంటో తెలుసా? పరలోకం తెరవబడినప్పుడు నీకు, నాకు కలిగే ప్రతి అవసరత, పరలోకపు ధననిధి ఓపెన్ అయినప్పుడు ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు అంటాడు, పరలోకమను దేవుని ధననిధి ఎవరి గురించి? నీ గురించి, నా గురించి. ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే 28:12 ద్వితీయోపదేశకాండం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని. చాలు. ఆకాశమను తన మంచి ధననిధి అనండి అందరి మాట. ఆకాశం కాదు, అక్కడ కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే పరలోకము. పరలోకం అనండి అందరూ. పరలోకము అను మంచి ధననిధి. ఆ మంచి ధననిధి తెరిచినప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ ఇంట్లో ఏం కావాలో అది నీకు, నా ఇంట్లో ఏం కావాలో అది నాకు, నీకు ఏం కావాలో అది నీకు దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము వచ్చును అనలేదు, కలుగును అన్నాడు. ఇక్కడ వచ్చునికి కలుగునికి తేడా ఏంటి చెప్పండి? వచ్చును అంటే అది అక్కడ ఉంటే వస్తుంది, కలుగును అంటే లేకపోతే క్రియేట్ అవుతుంది. శూన్యములో నుండి సమస్తము దేవుడు సృష్టించాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు గుర్తుందో లేదో, 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని యేసు ప్రభు ఎంతమందికి పంచాడండి? గట్టిగా 5,000 మందికి. పంచే ముందు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? ఆ 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా? సరిపోవు. తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచే ముందు చేసిన పని ఏంటి? ఏం చేశాడో చూడండి. మత్తయి సువార్త 14:19. మత్తయి సువార్త 14:19 చదవమ్మా. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి. చాలు. ఏంటట? ఎందుకో తెలుసా? మన అవసరతను తీర్చే మంచి ధననిధి అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఆకాశము వైపు ఎత్తి ఆశీర్వదించి ఫినిష్. దేవా, నీకు తెలుసు అవసరత ఎంత ఉందో, నీకు తెలుసు ఉన్నది ఎంత ఉందో, నీకు తెలుసు నా కొరత ఎంత ఉందో, నీకు తెలుసు ఎంతగా దాన్ని మల్టిప్లై చేసి సమృద్ధిలోకి హెచ్చించాలో నీకు తెలుసు. అది జరగాలంటే నీ ఆకాశపు ధననిధి తెరవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలు ఎవరైతే ఆకాశము వైపు ఎదురు చూస్తారో, దాసుని కన్నులు యజమాను చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు. అంటే ఇంట్లో పనిచేసే దాసి అట వెళ్ళిపోయే ముందు సాయంకాలం ఎవరి వైపు చూస్తుందట? అమ్మగారి చేతులు తట్టు చూస్తుందట. ఎందుకట? మిగిలిపోయినాను పట్టుకెళ్ళిపోవే, కొంచెం కూర ఉంది పట్టుకెళ్ళిపోవా, స్వీట్లు పట్టుకెళ్ళిపో అని పాపం ఇంట్లో పనిచేసే దాసి అట అమ్మగారి చేతి తట్టు చూచినట్లును మన దేవుడని యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును.
ఆకాశమను ధననిదే. కాబట్టి ఎవరు ఆకాశం వైపు కన్నులెత్తి, ఎవరు ఆకాశం వైపు చేతులెత్తి, ఆయన సింహాసనం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తామో వారి కొరకు ఆకాశం అనే పరలోకపు ధననిధి తెరవబడి మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. 5 గుర్తున్నాయా లేవా? మొట్టమొదటిగా పరలోకం తెరవబడినప్పుడు అభిషేకింపబడతాం. రెండవదిగా పరలోకం తెరవబడినప్పుడు దేవుని యొక్క కౌన్సిలింగ్ దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. రెండవదిగా దర్శనాలు దేవుడు చూపిస్తాడు. నాలుగవదిగా దేవదూతల పరిచర్య ఉంటుంది. ఫైనల్ 5వదిగా మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. పరలోకం తెరిచి అవసరతలన్నీ తీరుస్తాడు. నా మాటలు ముగించే ముందు నా కొరకు ఆ పరలోకం తెరవబడాలంటే ఏం చేయాలి? 3 మాటలు చెప్పి ముగిస్తా. నా కొరకు పరలోకం తెరవబడాలంటే ఏం చేయాలంటే యేసుప్రభు ఒకటే మాట అన్నాడు, ఎక్కడ ఇద్దరు ఒక్క విషయంలో ఏకీభవిస్తారో వారి నిమిత్తము పరలోకము నుండి వారి స్వరము విని దేవుడు ఇక్కడ వాట్ ఎవర్ యు ప్రే అక్కడి నుంచి ఆమెన్ అంటాడట దేవుడు. అంటే ఏంటట? పరలోకం తెరుస్తాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ముందు ఇది చదవండి ఒకసారి. మత్తయి సువార్త 18-19. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చాలు. ఇప్పుడు పరలోకం కీ ఎక్కడుందో చెప్పండి. పరలోకం తెరవబడాలంటే కీ ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. ఎలాగంట? ఎక్కడ ఇద్దరు ఒక విషయంలో ఏకీభవిస్తారో దేవుడు పరలోకం నుంచి దాన్ని తెరుస్తాడట. ఇద్దరంటే ఎవరు? ముఖ్యంగా ఇద్దరంటే ఎవరు అంటే భార్యాభర్తలు. ఎవరన్నా అవ్వచ్చు ఇద్దరు, మరి ముఖ్యంగా ఇద్దరు. ఆదామవ్వలు ఎవరాళ్ళు ఇద్దరు? ఇబ్బంది పడకుండా చేయొద్దండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని ఇబ్బంది పెడితే నన్ను ఏమనుకోవద్దు దయచేసి. ఎంతమంది ఇంట్లో ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతా చేయొద్దని చూస్తాను అసలు? నిజమేనా? చేయొత్తున వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? గాడ్ బ్లెస్ యూ. ఎత్తన వారి గురించి నేను చెప్తున్నాను, దయచేసి చేసుకోండి. కొంతమంది ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఏంటో తెలుసా? అమ్మా మీరు చేసేసుకోండి, ఈయన మాత్రం రాడా, ఈయన టీవీ చూసుకుంటూ ఉంటాడు. అమ్మా మీరు చేసేసుకోండి. ఇప్పుడు నిజంగా ఈయన ఏదో మీటింగ్గా ఎక్కడో పని మీద వెళ్ళాడంటే అది వేరే విషయం. ఫ్యామిలీ ప్రేయర్ అంటే చాలామంది ఇళ్ళల్లో తల్లి పిల్లలు, అది కాదు అసలు. ఫ్యామిలీ ప్రేయర్ అంటే భార్యాభర్తలు మీ ఇద్దరు కలిసి ఏకీభవించారంటే, ఓ భార్య ఓ భర్త, నీ పనులు, నీ ప్రయారిటీ, నీ సుఖాలు, నీ సౌఖ్యాలు, నీ టీవీలు, నీ సెల్ ఫోన్లు కొంచెం పక్కన పెట్టి రోజుకి కనీసం 10 నిమిషాలు ఫ్యామిలీ ప్రేయర్ గంటలు ఉండకూడదు సుమా. ఒకరోజు తర్వాత నీరసాలు వచ్చేస్తాయి పక్కన వాళ్ళకి. కొంతమంది ఫ్యామిలీ ప్రేయర్ అని ప్రార్థన స్టార్ట్ చేస్తుంది ఆవిడ, మొత్తం దేశాలన్నీ తిరిగేస్తుంది. అరగంట ప్రార్థన చేసేవాడికి పిల్లలకి నెక్స్ట్ నుంచి ఫ్యామిలీ ప్రేయర్ అంటే జంపు. ఫ్యామిలీ ప్రేయర్ అంటే 10 నిమిషాలే ఉండాలి. ఎంతసేపు? చక్కగా 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు మీరు ఏకీభవించండి, పరలోకము నీ కుటుంబం కొరకు తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం కలు. ఎంతమందికి నా కుటుంబం కొరకు పరలోకం తెరవబడాలన్న వాళ్ళు చేయొద్దండి? అందరికీ కావాలా? ఇంప్లిమెంట్ చేయండి. ఫెలోషిప్ ఉన్న చోట గాడ్స్ ప్రజెన్స్ ఉంటుంది. ఎక్కడ సన్నిధి ఉంటుందో, ఎక్కడ 2-3 నా నామను ఏకీభవిస్తారు అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఎక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఒక విషయంలో, అయ్యా ఇద్దరం ఏకీభవిస్తున్నాం తండ్రి, ఈ కృప చూపవయ్యా, ఈ కృప చూపండి నాయన నా బిడ్డల విషయంలో అన్నప్పుడు పరలోకము నుండి దేవుడు ఆమెనని ఆయన పరలోకాన్ని తెరిచి నీ ఆశీర్వాదం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మొట్టమొదటిది, పరలోకం తెరవబడాలి అంటే. రెండవదిగా పరలోకం తెరవబడాలంటే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు విశ్వాసముతో దేవుని కొరకు ఏమి ఇస్తావో దాన్ని బట్టి నీకు పరలోకంలో తెరవబడుతుంది. మలాకీ గ్రంథం 3:10 ఉంటుంది కదా, నా సన్నిధానములోనికి ధననిధిని తీసుకుని రండి, పరలోకములో నుండి దేవుడట ఆయన వాకిట్లను తెరిచి నీ అవసరతను తీరుస్తా అన్నాడు. షునేమీరాలు తీసుకోండి. షునేమీరాలు తన లేమిలో దైవ సేవకునికి పరిచర్య చేసింది. కరువులో ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా చేశాడు. సారేపత్ గ్రామస్తురాలు చూడండి, ఆమె లేమిలో ఎలియాకి సహాయం చేసింది. ఆమె కరువు పోయేంత వరకు కూడా దేవుడు ఆమెకి ఏ లోటు లేకుండా చూశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీకున్న
లేకపోయినా, సమృద్ధి ఉన్నా లేమి ఉన్నా, విశ్వాసముతో దేవుని సన్నిధికి నీ కలిగిన దాంట్లో శ్రేష్టమైనది తీసుకునిరా. దేవుడు నిన్ను పోషించడానికి ఆయన పరలోకపు దానాన్ని తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఏకాంత ప్రార్థనలో కూడా దేవుని కృపా కనికరం ఉంటుంది. యేసు ప్రభు యోర్దాను నదిలోంచి బయటకు వచ్చిన వెంటనే పరలోకం తెరవబడిందా? అయితే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. యేసు ప్రభు యోర్దాను నదిలోంచి బయటకు వచ్చిన వెంటనే పరలోకము తెరవబడిన దానికి ఈ రెండిటికి మధ్యలో ఒకటి జరిగిందట. ఎవరు చెప్తారు? యేసు ప్రభు యోర్దాను నదిలోంచి బయటికి రావడానికి, పరలోకం తెరవబడడానికి మధ్యలో ఒకటి జరిగిందట. ఏంటట అది? ఇందాక మీరు చదువుకున్న మత్తయి సువార్త 3:16 కనబడదు. అది మత్తయి భక్తుడు రాయలేదు. సేమ్ స్టోరీని లోకా భక్తుడు రాశాడు. ఆయన వివరంగా రాశాడు. ఏం జరిగిందట? యోర్దాను నదిలో యేసు ప్రభు బయటకు వచ్చాడు. కొద్దిసేపటికి పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మను దిగొచ్చాడు. మధ్యలో ఏం జరిగింది? స్పష్టంగా లోకా భక్తుడు ఒక్కడే రాశాడు. అందులో ఆయన యోర్దాను నదిలోంచి బయటకు వచ్చి ప్రార్థన చేయుచుండగా పరలోకము తెరవబడాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి అన్నమాట. లోకా సువార్త 3:21. ఇందాక మీరు చదివిన మత్తయి సువార్త 3:16-17 అందులో లేదు. అది జస్ట్ పరలోకం తెరవబడిన ఉందంతే మత్తయి భక్తుడు. కానీ లోకా సువార్త 3:21 చదవండి ఒకసారి. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి, ప్రార్థన చేయుచుండగా ఏకాంత ప్రార్థన. సొలొమోను దేవుని మందిరము నిర్మించి అతడు మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయుచుండగా పరలోకము తెరవబడి దేవుని మహిమ మందిరాన్ని నింపేసింది. ఆసక్తితో ప్రార్థన చేయి. నువ్వు అనుకోవచ్చు, నేను విధవరాలండి, నాకు పెళ్ళి కాలేదండి, నేను ఒంటరి వాడినండి, నేను ఒంటరిదాన్నండి అనుకున్నా సరే, నీ యేసయ్య నీకు తోడుంటాడు. ఆకాశం వైపు తిరుగు, చేతులు ఆకాశం వైపు ఎత్తు, పవిత్రమైన చేతులతో దేవుని దగ్గర మనఃపూర్వకంగా, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును. ప్రార్థన చేయి. దేవుడు నీ కొరకు ఆకాశాన్ని తెరుస్తాడు. ఎంతసేపు ప్రార్థన చేయాలి తెలుసా? ప్రార్థన చేసేవాళ్ళు ఎంతసేపు చేయాలి తెలుసా? పాల్ యాంగిచౌ ఎవరికైనా తెలుసా? ఎవరన్నా విన్నారా? ఎవరండి పాల్ యాంగిచౌ గారు? ప్రపంచంలోనే అతిపెద్ద సంఘాన్ని కట్టిన దైవ సేవకుడు. మనకి సతీష్ కుమార్ గారు ఉన్నారు. 120,000 మంది ఎంతమంది వస్తారు ఆదివారం. అదే రికార్డు మన ఇక్కడ ఇండియాలో. సౌత్ కొరియాలో పాల్ యాంగిచౌ గారు అనే చర్చి కట ప్రతి ఆదివారం గుడికి వచ్చేవాళ్ళు 10 లక్షల మంది అట. ఎంతమంది? 10 లక్షల మంది. గుడి ఎంతమందితో స్టార్ట్ చేశాడు తెలుసా? ఒక అరుగు మీద 4 స్టార్ట్ చేశాడు. 4 10 లక్షలు అయింది. ఒకసారి ఆయన ప్రసంగంలో నేను విన్నాను. ఆయన అంటారు, నిజంగా నీవు దేవుని బిడ్డవైతే, నిజంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి సాతాను శక్తులను జయించి ప్రభు సాక్షిగా నువ్వు నిలబడాలంటే ఒక విశ్వాసి రోజులో కనీసం 1 గంటన్న ప్రార్థన చేయాలట. ఎంతసేపు? కనీసం గంటట. దాంతో ఆగలేదు ఆయన. తర్వాత ఇది నేను విశ్వాసికి చెప్పిన స్టాండర్డ్, కానీ పాస్టర్కి, దైవ సేవకుడు కనీసం 3 గంటలన్న దేవునితో గడపాలి. కనీసం ఎంతసేపు? 3 గంటలు. ఎందుకని? విశ్వాసి సాతాన్ని ఎదిరించి వాడు నిలబడాలి. మరి పాస్టర్ అతడు నిలబడి అనేకుల మీద చేసి ప్రార్థన చేయాలిగా మేము. అంటే నీ పుట్టలో చెయ్యట్టాలి, నీ పుట్టలో చెయ్యట్టాలి, అందరి పుట్టలో చెయ్యట్టాలి మేము. అంతేనా? ప్రతి సర్పంతో కూడా మేము పోరాడాలి, ప్రతి చీకటి శక్తితోనూ పోరాడాలి, నిన్ను పీడిస్తున్న శక్తి మీద కూడా మేమే వెళ్ళాలి. అంతేనా? అప్పుడు మరి దైవ సేవకులు ఇంకెంత శక్తి ఉండాలా? నేను నిలబడాలా, నిన్ను నిలబెట్టాలా? మరి దైవ సేవకుడా, నీకు ఆ ప్రార్థనా జీవితం ఉందా? దయ్యం పట్టేస్తుందండి, కష్టాలు నాశనం చేస్తుందండి అన్నాం. 1 గంట అన్న ప్రార్థన చేస్తున్నావా? నేను ఒక మాట అంట, పాల్ యాంగిచౌ గారి సంగతి ఎందుకు? పోనీ ఆయన మాట వినకపోతే యేసు ప్రభు మాట అని వింటావా? యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన శిష్యులతో అన్న మాట ఏంటో తెలుసా? మీరు శోధనలో పడకుండా లాగున 1 గడియ అయినను మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? 1 అవర్. గడి అంటే ఎంత? 1 అవర్. జాము అంటే తెలియదేది?
బైబిల్లో యేసు ప్రభు రాత్రి 4వ జామునటండి, యేసు ప్రభు రాత్రి 4వ జామున పడవలో మునిగిపోతున్న తన శిష్యుల్ని రక్షించడానికి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, రాత్రి 4వ జాము అంటే ఎన్ని గంటలకి టైము? ఎవరైనా చెప్తారా? బైబిల్లో రాత్రి 4వ జాము అంటే టైం ఎంత అన్నట్టు? 3? పోనీ రాత్రి 2వ జాము అంటే 12? కాదు, చెప్తాను చూడండి. బైబిల్ ఎక్కడన్నా గడియా అంటే ఒక గంట అని అర్థం, జాము అంటే 3 గంటలు, సెట్ ఆఫ్ 3 గంటలు. యూదులు రాత్రి ఆ 12 గంటల్ని 4 జాములు చేశారు. రాత్రి మొదటి జాము అంటే సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు. రాత్రి 2వ జాము అంటే 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, 10 అన్నా 2వ జామే, 11 అన్నా 2వ జామే, 12 వరకు 2వ జాము. రాత్రి 3వ జాము అంటే 12 నుంచి 1 గంట, 2, 3. రాత్రి 4వ జాము అంటే 4, 5, 6. ఇప్పుడు చెప్పండి, యేసు రాత్రి 4వ జామున నీళ్ళ మీద నడిచాను అంటే ఎన్ని గంటలకి చెప్పండి? ఎన్ని గంటలకి? 4వ జాము అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల లోపు అనమాట. అర్థమైందా? యేసు జాము అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. గడి అంటే 1 అవర్. యేసు మీరు శోధనలో పడకుండా లాగున ఒక గడి అయినను మెలకువగుండి ప్రార్థన చేయలేరు అన్నాడు. అంటే ఎంతసేపు? అమ్మయ్య జాము అనలేదు ఆయన. ఏంటండి అమ్మయ్య జాము అనలేదు. జాము అంటే ఇప్పుడు ఎన్ని గంటలు చేయాలి మనం? 3 గంటలు. అందరికీ యేసు ప్రభు చెప్పింది ఎంత? కనీసం గంట. కనీసం గంట. మీలో ఎంతమంది రోజుకు 1 గంట ప్రార్థన చేస్తున్నారండి దేవుళ్ళు? ఎవ్రీడే. ప్రార్థన చేయకపోతే నిలబడలేమండి మనం. నువ్వు ప్రార్థన చేయకపోతే ఆరోగ్యంగా ఉండగలవేమో, నువ్వు ప్రార్థన చేయకుండా డబ్బులు సంపాదించగలవేమో, నువ్వు ప్రార్థన చేయకుండా బాగా చదువుకొని బాగా ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకుని ఉద్యోగం సంపాదించగలవేమో, నువ్వు ప్రార్థన చేయకుండా పరిశుద్ధంగా ఉండలేవు. అంతేనా? ఒప్పుకుంటారా? ప్రార్థన చేయకుండా పరిశుద్ధంగా ఉండలేవు. బైబిల్లో ఎన్నిసార్లు అండి యేసు ప్రభు ఏకాంతముగా ప్రార్థనకు వెళ్ళిపోయాను, యేసు ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపాను, ఇంకనూ చాలా చీకటి ఉండగానే యేసు తెల్లవారుజామునే లేచి ప్రార్థనకు వెళ్ళిపోయాను. మహిమా స్వరూపైన దేవుడే ఈ శరీరాకారంలోకి వచ్చినందుకు అన్ని గంటల ప్రార్థనలో గడిపితే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా పనికిమాలియే కనబడతాయి కదా మనకి. మనకెంత ప్రార్థన జీవితం కావాలి? మనకెంత ప్రేయర్ లైఫ్ కావాలి? కనీసం 1 గంట ప్రార్థన చేయకుండా పాస్టర్ గారిని నా గురించి ప్రార్థన చేయండి అంటే ఎలాగా? ప్రార్థన చేయాలి. ఒక పల్లెటూరులో ఇలాగే వాక్యం చెప్తున్నా, ఉదయం మాటలు ప్రార్థన అయిపోయింది, మధ్యాహ్నం భోజనాలకి మేము ఇలాగే పాస్టర్లు కూర్చొని భోజనం చేస్తున్నాం. ఒక పాస్టర్ గారు భలే చెప్పారు పాస్టర్ గారు వాక్యం అన్నారు. థ్యాంక్స్ అండి పాస్టర్ గారు అన్నాను. ఇంకొక ఆయన ఏమన్నాడని తెలుసా? ఆయన ఎలా చెప్పాడు అనుకున్నావు అన్నాడు. ఆయన ఎందుకు అంత బాగా వాక్యం చెప్పాడు అనుకున్నావు అన్నాడు. ఆయన నాకే తెలియని సత్యం ఏమైనా చెప్తాడేమో అనుకుని, ఏంటండి ఎలా చెప్తా? ఆయన ఏసీ రూమ్లో కూర్చుని వాక్యం ప్రిపేర్ అవుతాడు. ఆయన ఏసీ రూమ్లో కూర్చుని వాక్యం ప్రిపేర్ అవుతాడు. చల్లగా వెళ్ళిపోతాడు వాక్యం లోపలికి. నాకు కోపం వచ్చిందండి నిజంగా. లిటరల్గా ఏం చేశాను తెలుసా అండి? ఆయన్ని అందరూ భోజనం చేస్తున్నాం, భోజనం చేస్తూ ఉంటుండగానే ప్యాంట్స్ పైకి ఎత్తిచ్చాను, ఇలా మోకాల వరకు ఎత్తిచ్చాను. మీ మోకాల వరకు పైకి ఎత్తండి, నా మోకాల వరకు పైకి ఎత్తండి. ఎత్తించి మీ మోకాలకి నా మోకాలకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా? కనబడుతుందండి. ఏం కనబడుతుంది? నాకు ఇక్కడ కాయలు ఉంటాయి, మరి ఆ కాయలు మీకెందుకు లేవు అన్నాను. అంతేనండి, మీరు మా ఏసీ కార్లు ఏసీలు చూస్తారు కానీ మా మోకాలు చూడరుగా. ఎవడకు కావాలి ఏసీ? ఎవడకు కావాల కారు? ఎవడకు కావాల? గాడ్ నెవర్ కేర్స్ యువర్ ఏసీ అండ్ యువర్ బంగ్లాస్. నువ్వు బంగ్లాలో కూర్చుంటావా, ఏసీలో కూర్చుంటావా? ఎవడకు కావాలి దేవుడికి? ప్రార్థనా అనుభవం ఉందా? ప్రార్థనా జీవితం లేకుండా ఏసీలో కూర్చుంటే చల్లగా రాదు, చల్లగా నిద్ర వస్తుంది, దయ్యం వస్తుంది బాగా. ప్రార్థనా జీవితం కనీసం 3 గంటల ప్రార్థనా జీవితం లేకపోతే
పిల్లల్ని కనలేము మనం. ఏం చేయలేము, పిల్లల్ని కనలేము. దైవ సేవకుడు అనేవాడు ప్రతి శనివారం గర్భవతి అయిపోతాం మేము. ప్రతి శనివారం మేము ప్రెగ్నెంట్ ఉమెనే. ప్రతి శనివారం రాత్రి 9వ నెల గర్భవతి పిల్లలు కనే ముందు ఎలా మూలుగుతుందో నా బతుకంతా అదే. సాటర్డే నైట్ అయిందంటే నాకు మూలిగే. నా భార్య అంటుంది 1 గంట అయిపోయిందండి, 2 అయిపోయిందండి, 3 అయిపోయిందండి, పడుకోండి అంటే ఆగమ్మ ఇంకా రాలేదు వాక్యం. ప్రభువా నువ్వు మాట్లాడితే నేను పోషింపబడితే నా ప్రజలను పోషిస్తా, అప్పుడే నేను వాళ్ళని కనగలను కదా. ఒనేసిముని పౌలు భక్తుడు ఏమన్నాడు? నా బంధకములలో నేను కన్న నా కుమారుడా, నా వాక్యముతో కన్న కుమారుడా. పాస్టర్ల పిల్లల్ని దేంతో కంటాం? వాక్యంతో కంటాం. అంతేగాని వాక్చాతుర్యాన్ని వేసుకుని చదివేసుకున్నాం కదా, ఎంటీహెచ్లు బీటీహెచ్లు వచ్చేసినాయి కదా అని చెప్పేసి వాక్య జ్ఞానం ఉంది కదా అని చెప్తే ఒక్కడిని కూడా రక్షించలేము. అందుకనే భక్తుడైన పౌలు, అంత స్కాలర్ అయిన పౌలు అంటాడు, నేను మీ యొద్దకు వాక్చాతుర్యంతో రాలేదు, ఈ లోక జ్ఞానంతో రాలేదు, దైవావేశంతో మీ మధ్యకి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రార్థనా జీవితం లేకపోతే నీ కొరకు పరలోకం తెరవబడదు. నీ కొరకు పరలోకం తెరవబడాలి అంటే కుటుంబ ప్రార్థన కావాలా, ఏకాంత ప్రార్థన కావాలా, విశ్వాసముతో దేవునికి ఇవ్వడం కావాలా. వాటిని బట్టే దేవుడు నీ యొక్క జీవితాన్ని బట్టి ఆయన పరలోకాన్ని తెరుస్తాడు, నీకు శక్తినిస్తాడు, బలమిస్తాడు. పరలోకానికి భూలోకానికి అడ్డుకున్న ఈ గగనం, ఈ యొక్క ఆకాశాన్ని ఏం చేస్తాడండి దేవుడు? మధ్యాహ్నం 3 గంటల వేళ యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు గర్భాలయపు తెర ఏమైందట? పైనుండి క్రిందకి చించేసాడు దేవుడు. ఎందుకో తెలుసా? అతి పరిశుద్ధ స్థలాన్ని ఆవరణాన్ని అందరినీ ఒకటి చేసేసాడు దేవుడు. యేసు ప్రభు మధ్యాహ్నం 3 గంటల వేళ శిలువ మీద మరణించినప్పుడు గర్భాలయపు తెరను చించేసి పరిశుద్ధ స్థలంలోనికి అందరిని ఆహ్వానించాడు. అదే యేసు ప్రభు 2వ రాకడలో దేన్ని చించబోతున్నాడు తెలుసా? మీకు ఒక పాట ఉంది, ఎవరికైనా గుర్తుందో లేదో, పాత పాట, మన చిన్నప్పుడు పాట. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే. దేని చీల్చేస్తాడంటే యేసయ్య? గగనం అంటే ఏంటి? ఆకాశం. ఈ ఆకాశమే పరలోకాన్ని భూలోకాన్ని అడ్డుకుంటుంది. ఇది ఈ ఆకాశం చింపాడేద్దాం అంటాడు దేవుడు. అది ఎవరో భక్తులు సరదాగా కట్టిన పాట కాదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనం ప్రవచనం అది. గగనము చీల్చుకుని ఆయన రాబోతున్నాడు. ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని, పరలోకంలో దేవుణ్ణి అడ్డగిస్తున్న ఆకాశాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన చీల్చేస్తున్నాడు. అప్పుడేమవుద్ది? హెవెన్ ఓపెన్ అవ్వడం కాదు, హెవెన్ ఎర్త్ ఒకటైపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఈ వాక్యం విన్న వారందరం కూడా తిరిగి మనం ఇంటికి వెళ్తుండగా ఈ రాత్రికి ఇంటికి వెళ్ళి, ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నా కొరకు పరలోకాన్ని తెరువు నాయన. ఎవడో నా బ్రతుకుని మార్చలేడు ప్రభువా. నేను ఘోర పాపినయ్యా, అపవిత్రున్నయ్యా. నీ పరలోకపు శక్తితో ఈ భూలోకపు ఆకర్షణలను జయించే కృప నాకు ఇవి ప్రభువా. వ్యభిచారపు శోధన నుంచి రక్షించు ప్రభువా. డబ్బు యొక్క అపవిత్రత నుండి రక్షించు ప్రభువా. పేకాటి నుండి రక్షించు ప్రభువా. పోర్నోగ్రఫీ పనికిమాలి చూడకూడదు అనుకుని మళ్ళీ చూస్తున్న పాపిని ప్రభువా, నీ పరలోకపు శక్తితో నన్ను ఆకర్షించుకుని నన్ను రక్షించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రే దేవుడు నా కొరకు నీ కొరకు పరలోకాన్ని తెరిచి ప్రతి పాపపు శక్తి నుండి పరలోకపు శక్తితో మనల్ని రక్షించి పరిశుద్ధపరిచి దేవునికి ప్రియమైన బిడలగా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఈమె యందు నేను ఆనందించున్నాననే గొప్ప మాటలను ప్రభు మన కొరకు చెప్పులాగున, మన చివరి శ్వాస వరకు మన సాక్ష్యము నిలుచులాగున పరలోకము తెరిచి దేవుని పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్ముడే మనలను మన చివరి శ్వాస వరకు నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఒకసారి కళ్ళు మూసుకోండి. ఎవరు నా కొరకు పరలోకం తెరవబడాలి, ఎవరు నేను దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి, ఎవరు నా ప్రభు స్వరాన్ని నేను వినాలి,
ఎవరు నా దేవుని దర్శనాలను నేను చూడాలి, ఎవరు దేవదూతల పరిచర్యలు నేను పొందుకోవాలి, ఎవరు నా దేవుని మహిమైశ్వర్యం పరలోకపు మంచి ధననిధిలో నుండి నా అవసరతలన్నీ తీర్చబడాలని అనుకుంటున్నారో అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. మహిమగల మా తండ్రి, దయగలిగిన యేసయ్య, కృపగల పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి నీ ఆత్మావేశంతో నీ సేవకుడైన నన్ను నడిపించి నీ వాక్యమును బోధింపచేశారు. అయ్యా, కొద్దిమంది ఇక్కడ వాక్యం వినడానికి వచ్చిన వారందరూ అయినా, కొద్దిమంది అయినా ఎక్కువ మంది అయినా నీవు ఏర్పరచుకుంటేనే కానీ ఇక్కడికి మేము రాలేము. కనుక ఇక్కడ వాక్యం చెప్పడానికి నువ్వు నన్ను ఏర్పరచుకుని ఇక్కడికి తీసుకొచ్చావు. ఈ వాక్యం వినడానికి కొంతమందిని ఇక్కడ ఏర్పరిచి వినిపింపచేసావు. ఈ కార్యం జరిపించిన వాడు నీవు, కార్యాన్ని ఫలింపజేసేవాడు కూడా నీవే. ఈ వాక్య సారాంశముగా మా వ్యక్తిగతంగా, మా కుటుంబముగా తండ్రి నీ పరలోకము తెరిచి మమ్మల్ని అభిషేకించి దీవించమని, పరలోకము తెరవబడటం వల్ల వచ్చే ఆశీర్వాదాలన్నీ మేము పొందుకొని మా చివరి శ్వాస వరకు నీకు ప్రీతికరంగా, నీకే మహిమార్థంగా జీవించే భాగ్యము, నీ యొక్క నమ్మకమైన సాక్షులంగా బ్రతికే ధన్యత ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు మా కుటుంబాలకు దయచేయమని కృపగల దేవుడు, సర్వశక్తిగల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బ్రతిములాడుకుంటూ మమ్మను నీ యొక్క పాదాలకు అప్పగించుకొనుచు మా కొరకు పరలోకాన్ని తెరిచి మమ్మలను మా చివరి శ్వాస వరకు దీవించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అని యెహోవా దేవుని దక్షిణ హస్తము, రక్షకుడనే యేసుక్రీస్తు వారి శిలువ రక్తము, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము హెచ్చుగా మనపై దిగివచ్చి ఇప్పుడు ఎల్లప్పుడూ మనలను పరలోకము, తెరవబడిన పరలోకముతో మనలను నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.